నేను ఎక్కడ పోయినా చెప్తా ఉంటాను. 2 కోళ్ళు ఉన్నాయంట. ఎన్ని కోళ్ళు? 2 కోళ్ళు ఉన్నాయంట. ఒకటి నాటుకోడి, ఒకటి బయలర్ కోడి. బయలర్ కోడి నాటుకోడి నువ్వుకి ఎక్కిరిస్తుందంట. నీదేం బతికే, నీ బతుకు పాడుగా, నీదొక బతుక. నీ బతుకుతుడు, నా బతుకుతుడు. నేను ఎంత మంచి సుఖపడుతున్నా చూడు. నీకు అన్ని కష్టాలేనే, నీకు అన్ని శ్రమలేనే. నువ్వు ఎండకి ఎండతో, వానకు తడుస్తావు. నీకు గద్ద బాధ ఉంటుంది, నీకు కుక్క బాధ ఉంటుంది. నీ నీటికట్టితోటి కొడతాడు, నీ నాడికట్టితోటి కొడతాడు. నీకు అన్ని శ్రమలేనే. చూడు చూడు, నేను ఎంత మంచి సుఖపడుతున్నాను. బయలర్ కోడి నాటుకొని అంటుందంట. చూడు చూడు, నాకు రేఖల నీడ, నా నెత్తి మీద ఫ్యాను, నేను ఫిల్టర్ వాటర్ తాగుతా. నాకు డాక్టర్ వచ్చి సూదేస్తాడు. సూదేయకపోతే సైదుకు రాదు. దానికి ఏమేయాలి? నాకు డాక్టర్ వచ్చి సూదేస్తాడు. నేను మక్కలు తింటా, జొన్నలు తింటా, సద్దలు తింటా, రొయ్యలు తింటా, చేపలు తింటా, పీతలు తింటా. నేను మంచి మంచి ఐటమ్స్ తింటా. నువ్వేం తింటావే? నీ బతుకు పాడు కానీ సీసి బ్యా. నాటుకోడి ఏం తింటుందో నాకన్నా మీకే బాగా తెలుసు. ఏది కనిపిస్తే అది తింటుంది నాటుకోడికి అని బయలర్ కోడి నాటుకోడి నువ్వుకి ఎక్కిరిస్తా ఉందంట. నాటుకోడి ఇని నువ్వు అన్నమాట నిజమేనే, నువ్వు అన్నమాట నిజమే. నీకు రేకుల నీడి ఉంది, నెత్తి మీద ప్యాన్ ఉంది, నువ్వు ఫిల్టర్ వాటర్ తాగుతున్నావు, నీకు డాక్టర్ వచ్చి సూదేస్తుండు, నువ్వు మక్కలు తింటున్నావు, జొన్నలు తింటున్నావు, సద్దలు తింటున్నావు, రొయ్యలు తింటున్నావు, చేపలు తింటున్నావు, పీతలు తింటున్నావు. నిజమే, నిన్ను పెంచుతాడు. నీకు ఏది కావాలంటే అది పెడతాడు. పెట్టి 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 40-45 రోజుల కిలం బాబు కాగా నేను మార్కెట్కి అమ్ముకుంటాడు. నేను కొనకపోయినట్టు గొంతుకు వస్తాడు. గొంతుకు వచ్చి ఉడుకులీలు అలా ముంచి తోలు గుంచి మొత్తం మీద పెట్టి తుకుడలు చేసి ఈయనకో 1/4 కిలో, ఆనికో 1/2 కిలో, ఆనికో కిలో నేను అమ్ముకుంటాడే. నువ్వు తెల్లార వారికి అలా బైరి భూమిలోకి వెళ్ళిపోతావే. ఓన్ని మురిపం పాడుగానే ఎందుకు మురుస్తున్నావే? నీది 40 రోజుల మురిపమే. మాట్లాడాలి. ఎన్ని రోజుల మురిపం? కానీ నేనున్న కదా నాటుకొని ఎండకు ఓర్చుకుంటా, ఆనకు ఓర్చుకుంటా, చలికి ఓర్చుకుంటా. నాకు గద్ద బాధ ఉంటుంది, నాకు కుక్క బాధ ఉంటుంది. నన్ను ఇడికట్టితోటి కొడతాడు, నన్ను ఆడికట్టితోటి కొడతాడు. ఈ శ్రమలన్నీ తట్టుకొని 10 గుడ్లు పెడతా. ఈ గుడ్ల మీద 21 రోజు పొదిగి 10 పిల్లలు తీస్తా. నేను నా పిల్లలు ఊరంతా కళ్ళ పంటకుంటాం. ఇదేం బతికే? నీ బతుకు గుడ్డు బతికే. నిన్ను ఎప్పటికైనా నిన్ను కోయడానికే పెంచుతారే. ఇప్పుడు చెప్పండి, ఇప్పటిదాకా చెప్పింది దీనికోసమే. మీరు నాటుకోవాలా, బయలురుకోవాలా? అందరు చెప్పాలి. మీరు నాటుకోవాలా, బయలురుకోవాలా? నాటుకోడికి ఏమొస్తాయి? ఆ మాట చెప్పండి తల్లి. నాటుకోడికి ఏమొస్తాయి? నాటుకోడికి ఏమొస్తాయి? మనము దేవుని బిడ్డలం, విశ్వాసులము, ఏ కోయిదినోళ్ళం అంటే నాటుకోళ్ళకు చెందినోళ్ళం. బయలర్ కోళ్ళు ఎవరంటే లోక సంబంధులు. నువ్వు ఆదివారం నాడు తెల్లచీర కట్టుకొని పెద్ద బైబిల్ పట్టుకొని చర్చికి వస్తున్నావు అనుకో, బయలర్ కోళ్ళు నేను ఎక్కిరిస్తూ ఉంటాయి. బయలర్ కోళ్ళు నేను ఎక్కిరిస్తూ ఉంటాయి. ఓ మో కలిసింది అంటారు, ఓ మో దిగింది అంటారు, ఓ మో పుచ్చుకుంది అంటారు. వాళ్ళని చూసి నువ్వు అనాలే, నువ్వు బయలర్ కోడివే. శ్రమలు లేని క్రైస్తవుడు కానే కాదు. శ్రమలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి. దావీదికి ఏమొచ్చినాయి? అందరు మాట్లాడాలి. శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది చెప్పండి అమ్మా. దానియేలుకి ఏమొచ్చినాయి? ఆశీర్వాదం వచ్చిందా? శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది? యోసేపుకి ఏమొచ్చినాయి? మాట్లాడది మందా. శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది? యోబుకి ఏమొచ్చినాయి? శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది? ఫస్ట్ మూట వచ్చిందా? ఫస్ట్ శ్రమలు వస్తాయి. శ్రమ తీరిన తర్వాత ఆ శ్రమలకు నువ్వు తట్టుకొని ప్రభు కోసం బ్రతికితే ఓ పెద్ద ఆశీర్వాదం. అన్న ఎట్లుంది అట్లుంచి అన్న, ఏం చేయకన్నా, ఓ పెద్ద ఆశీర్వాదం నీకు వస్తుంది. ఒక మాటతో చెప్పాలంటే నా యేసయ్యకి ఏమొచ్చినాయి చెప్పండి అమ్మా. శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది? నీకు కూడా అంతే. నాకు వచ్చిన శ్రమలు మామూలు శ్రమలు కాదు. శ్రమలు రాకపోతే ఈ దేవుడు నాకు దొరకపోవు. యేసుప్రభు దగ్గరికి రానికంట, యేసయ్య దగ్గరికి రానికంట డబ్బన్న పోవాలి, జబ్బన్న రావాలి. డబ్బన్న పోవాలి, ఈ 2 రాకపోతే దేవుని దగ్గర రాము. అన్ని పరిస్థితులు బాగుంటే మనం దేవుని దగ్గరకు వస్తామా? రాము. మా ఇంటి ముందు తల్లి బిడ్డ చర్చికి వెళ్తారు. ఎల్బీ నగర్ నుంచి గోల్కొండ ఎబ్రోన్ చర్చికి వెళ్తారు. తల్లి బిడ్డ చక్కటి భక్తి పరులు, భర్తనేం పుల్లు తాగితే డ్రింకర్. ఆ తల్లి బిడ్డలు మా ఇంటికి వచ్చి మొరపెట్టుకునేది, అన్న మేమిద్దరం పరలోకం వెళ్తే మా నాయన నరకానికి వెళ్తాడు అన్న,
తాగి తాగి సస్తట్టుండన్నా. మా నాయన రక్షణ తీసుకొని ఎప్పుడు చచ్చిపోయినా మాకు చింత లేదన్నా. మా నాయన రక్షణ కోసం ప్రార్థన చేయండి అని ఆ తల్లి బిడ్డలు మా ఇంటికి వచ్చి మొరపెట్టుకునేది. నేను కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసేది. ఎక్కడ మీటింగ్ లేకపోతే గురువాన్ని దర్శించి ఓ సువార్త పాంప్లెట్ ఇచ్చి, అంకుల్ చర్చికి రా అంకుల్, యేసుప్రభు నమ్ముకో అంకుల్, తాగుడు మానేసి అంకుల్, ఈ పాంప్లెట్ చదువు అంకుల్ అని సువార్త చెప్తుంటే వినకపోయేది. పాంప్లెట్ ముద్దలాగా చేసి నా ముఖం మీద కిసిరి కొట్టి, ఫోరా దేవుళ్ళాడు గివుళ్ళాడు, ఫోరా దేవుళ్ళాడు గివ్ ఇట్లా బెదిరించేది నన్ను. ఎంత చెప్పినా వినకపోయేది. తాగి 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 పక్షవాతం వచ్చింది. ఏమొచ్చింది? పక్షవాతం వచ్చింది. మూతి ఇట్లా వంకర పోయింది, పెడక పోయింది, ఇట్లా ఇట్లా పోయింది మూతి. రెండు చేతులు ఏమి ఇట్లా పోయినాయి, కాళ్ళు ఇట్లా పోయినాయి, కాళ్ళు ఇట్లా పోయినాయి. ఇప్పుడు వస్తుండు చర్చికి. నేను చర్చికి మాటలు సరిగా రాక తొత్తర మాట్లాడి, అత్త అక్కడికి అత్త అత్త ఏదైనా నమ్ముకుంటున్నాను, గొప్ప కార్యం చెయ్యాల దేవుడు, నన్ను తట్టపరచాలి. ఇప్పుడు కొడుతున్న సప్పట్టు ఇట్లా ఎట్లా, ఇప్పుడు ఇట్లా కొడుతుండ. ఇప్పుడు అంటే తాగి 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 నరాలన్నీ చచ్చుపడ్డాక లివర్ మొత్తం పాడైనాక వస్తా వస్తా గుడికి వస్తా, నమ్ముకుంటా దేవుని ఎప్పుడు నమ్ముకుంటానంట? అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు. కొంతమంది మందిరానికి రావంటే రారు, వస్తారా? కట్ల పామన్నా గర్వాలి, కట్ల పామన్నా, క్యాన్సర్ రోగం అన్నా, కడుపున ముడిగేళ్ళ గడ్డ అన్నా, తాస్వామన్నా, ఇవి రాకపోతే దేవుని దగ్గర రారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నేను బ్రతకాలన్నా సావాలన్నా మీ చేతుల్లో ఉంది. మీరు ఉసూరు మంట గుసూరు అనుకో, నాకు నడిపింపు ఉండదు. బట్ట షాపుల బొమ్మల్లాగా, షోకేసుల బొమ్మల్లాగా కూర్చోకండి. నేను కొన్ని మాటలు వదిలిపెడతా, మీరు మాట్లాడాలని. నేను వదిలిపెట్టిన దాన్ని మీరు అందించండి. హైదరాబాద్లో కొన్ని బట్ట షాపులో బొమ్మలు పెడతారు. కొత్తగా ఓపెన్ చేసేటప్పుడు బట్ట షాప్ కూడా కొన్ని ప్లాస్టిక్ బొమ్మలు పెడతారు. దయ్యంలాగా ఎంటికలు వచ్చి దొండపండ్లాగా లిఫ్ట్కి వేసి కనుబొమ్మలు సన్నగా వేసి ఇట్లా పెడతారు. కదలది అట్లుండకండి. మీరు కదలండి, మెదలండి. స్పందిస్తుర్రు, ఇంకొంచెం స్పందించండి. ఇక్కడ పరిశుద్ధాత్మ బలిపీఠం మీద పరిశుద్ధాత్మ అగ్ని మండుతుంది, నిప్పులు మండుతున్నాయి. ఇక్కడ పరిశుద్ధాత్మ బలిపీఠం మీద అగ్ని మండుతుంది. చల్లారిపోయే టైంకి వచ్చింది. మీరు ఇక్కడ బొగ్గులు వేస్తే ఏమవుతుంది? ఇంకొంచెం మీరు మధ్యలో బొగ్గులు వేయండి, కానీ బిళ్ళతో నీళ్ళు వేయకండి తల్లు. నేను వదిలిపెట్టిన మాటను మీరు అందియడమే మీరు ఏమేసినట్టు. బొగ్గులు వేస్తే ఏమవుతుంది? మీరు మధ్యలో బొగ్గులు వేయండి, కానీ బిందెలతో నీళ్ళు వేయకండి తల్లు. బస్ స్టాండ్లో బ్యాగులు ఓడగొట్టుకుంటారు కదా, నా బ్యాగ్ ఎవడో ఎత్తుకపోయింటారో మొదటి నష్టపోవడం అన్నట్టు కూర్చోకండి. మీరు కొంచెం చురుగ్గా ఉండండి. దేవునికి స్తోత్రం. నాటుకోవాలా, బయలురుకోవాలా? నాటుకోడికి ఏమొస్తాయి? శ్రమలతో కుస్తీ పట్టాలంట, శ్రమలతో పోరాడాలి, శ్రమలకు ఎదురు తిరగాలి. కుస్తీ పట్టాలంటే ఓళ్ళు చుట్టూ వాళ్ళు పట్టుకొని గుద్దులాడుకున్నారు, పంచాయతీ పెట్టుకున్నారు. అక్కడికి వెళ్ళి అప్పన్న శ్రమ వస్తుంది, రోగమన్న శ్రమలు వస్తున్నాయి, ఆర్థికంగా శ్రమలు వస్తున్నాయి, కష్టాలన్న శ్రమలు వస్తున్నాయి, రోగాలన్న శ్రమలు వస్తున్నాయి. 3 రోజులు ఉపవాసం ఉండి నిండా ముసుకేసుకొని నిండు మొక్కల మీద ఉండి ఎక్కి ఏడుచుకుంటా ఇట్లా అనాలి, అప్పా రా చూసుకుందాం. నువ్వన్ను ఉండాలి, రోగమా దా నువ్వన్ను ఉండాలి, నిందే దా ఇట్లా దా. దేంతో కుస్తీ పట్టాలంటే మోకాళ్ళతో కుస్తీ పట్టాలి. దేంతో కుస్తీ పట్టాలి? ఇంకా దేంతో కుస్తీ పట్టాలి? కన్నీళ్ళతో కుస్తీ పట్టాలి. క్రైస్తవుని బలం ఏందండి? మన కన్నీళ్ళే మనకు బలం. సముద్రమైన ఎండిపోతుందంట, కానీ మనము దేవుని సన్నిధిలో కార్చిన కన్నీళ్ళు ఎండిపోవంట. మన బలం ఏందండి? మన కన్నీళ్ళే. మన దేంతో కుస్తీ పట్టాలి? కన్నీళ్ళతో కుస్తీ పట్టాలి, మోకాళ్ళతో కుస్తీ పట్టాలి, ప్రార్థనతో కుస్తీ పట్టాలి. 3 విషయాలు చెప్పండి. దేంతో కుస్తీ పట్టాలి? ఇంకా దేంతో కుస్తీ పట్టాలి? ప్రార్థనతో. అక్క శ్రమలు వస్తున్నాయి అంటే నేను దేవుడు దీవించబోతుండు. శ్రమలు వస్తున్నాయి అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతుండు. ఓ పాట పాడి దేవుని మేము పడదాము. టైం చాలా అయిపోతా ఉంది. నేను 10 బావుకు వదిలిపెడతా. నాకు మధ్యలో యాక్సిడెంట్ అయింది, పెద్ద యాక్సిడెంట్ అయింది. నేను ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను. 18 గంటలు సురోగోల్పోయి హాస్పిటల్లో పడున్నాను. మరి పాల్చందర్ కూడా మా ఇంటికి వచ్చి చూసిండు. చచ్చిపోయాను, బ్రతికినా.
దేవునికి నాతో పని ఉంది కాబట్టి మరొకసారి దేవుడు నన్ను బ్రతికించిండు. లేకపోతే ఇదివరకు నా బొంద మీద చెట్లు మొలుచు. మళ్ళొకసారి ఇది ఇప్పటికి 4 సార్లు దేవుడు తంపించిండు, నన్ను బ్రతికించిండు. నాకు ఓపిక ఉన్నంత వరకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఇంకొంచెం పెందలకాడ ఇచ్చింటే మంచిగుండు. మీరు దూరం దూరం నుంచి వచ్చారు కదా, దేవునికి స్తోత్రం. నువ్వు లేకుంటే ఏం చేయగలను వచ్చా పాట అందరికీ? ఎంతమందికి వచ్చి చేయతండి? అందరం కొంతమంది 10 మందికి వచ్చు కదా. 2 చరణాలు పాడదాం, అందరం పాడదాం. నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే కడికెళ్ళను. అందరం పాడదాం, చప్పట్లు. పక్షవాతం వచ్చిందా? పక్షవాతం వచ్చిన కొట్టకండి. నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే కడికెళ్ళను. మరొకసారి అందరం పాడదాం, యథార్థంగా పాడదాం. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. యేసయ్యా. అందరం పాడదాం, నాకు సరిపోలేదు. యేసయ్యా నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే కడికెళ్ళను. అందరం పాడదాం. తల్లిదండ్రుల వదిలి వచ్చాను, నాకు తండ్రిగా ఉన్నావని. తల్లి తండ్రి మరొకసారి అందరం పాడదాం, యథార్థంగా పాడదాం. నా తల్లివి నీవయ్యా. అందరం ఆడదాం, అందుకోండి. యేసయ్యా నాకు సరిపోలేదు. కొంతమంది పాడతలేదు, పక్షపాతం వచ్చింది, నోరు పడిపోయింది. నీవు లేకుంటే చెయ్యగలను, అన్నదమ్ముల వదిలి వచ్చాను. అందరం పాడదాం. నా అండా నీవయ్యా. ఓకే ఓకే ఓకే. నీవు లేకుంటే చెయ్యగలను, లాస్ట్ చరణం అందరం మనం. ఆకాశం వైపు చూస్తున్నా. అందరం పాడదాం, చప్పట్లు చప్పట్లు చప్పట్లు. ఇంకొంచెం పెంచండి. కాదు, ఆకాశం వైపు చూస్తున్నా, నాకు ఆధారం నీవేనని. పాడండి.
నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా. దేవునికి స్తోత్రం. వచ్చేసింది పాట అందరికీ. ఈ పాట అర్థం ఏంటంటే, ప్రభువా నువ్వు రాకపోతే నేను ఎక్కడికి వెళ్ళనయ్యా, నేను నాటేపోయినా, నేను కలుపుదేపోయినా, నేను పత్తి చేనులో పత్తేరపోయినా, నేను కారు చీకట్లో ఉన్నా, నేను హాస్పిటల్లో ఉన్నా, దిక్కుతోసని పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు నా ఎమ్మడి రావాలయ్యా. నువ్వు హాస్పిటల్లో ఉంటే నీ భర్త నీ దగ్గర రాకపోవచ్చు, నీ స్నేహితులు నీ దగ్గర రాకపోవచ్చు, విశ్వాసులు నీ దగ్గర రాకపోవచ్చు, నీ పిల్లలు నీ దగ్గర రాకపోవచ్చు. ఓ టైంను బట్టి నీ దైవసేకుడు నీ దగ్గర రాకపోవచ్చు. కానీ నా దేవుడు, చెప్పండి అమ్మా, నువ్వు గుడిసెలో ఉంటే గుడిసెలకు వచ్చే దేవుడు, నువ్వు బిల్డింగ్లో ఉంటే బిల్డింగ్లకు వచ్చే దేవుడు, నువ్వు పత్తిచేనులో ఉంటే పత్తిచేనులకు వచ్చే దేవుడు, నువ్వు కారు చీకట్లో బాయికాడ ఉంటే బాయికాడికి వచ్చే దేవుడు, నువ్వు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లోకి వచ్చే దేవుడు. రాడా? వస్తాడా? రాడా? మన దేవుడు వచ్చే దేవుడు. ఓ బాబు పేరు జాన్గాడ్ అంట. ఏం పేరు? జాన్గాడ్ అంట. తల్లిదండ్రులు ఎవరు లేరంట, అనాథ, అడుక్కొని తినడంట. కానీ మంచి భక్తిపరుడు అంట, యేసుప్రభు నమ్ముకున్నంట. మధ్యాహ్నం 1 గంటకు చర్చిలకు వచ్చి యేసుప్రభు నువ్వుకి పిలిచేదంట. యేసు యేసు నేను జన్నొచ్చా, యేసు నేను జన్నొచ్చా అని యేసుప్రభు నువ్వుకి పిలిచేదంట. పిలుస్తుంటే ఆ చర్చి పాస్టర్ గారికి నా డౌట్ వచ్చిందట. ఏమరా జాన్గా ఏమో రోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చావు, నువ్వు పిలిచిపోతున్నావు ఏందిరా అంటే, నేనెవరిని పిలిచిపోవడం ఏంది, నేను యేసుప్రభుతో మాట్లాడిపోతున్నా అని చెప్పిండంట. ఈడు పిచ్చోడు అని పిచ్చి అని జాన్గాన్ని వదిలిపెట్టినంట. జాన్గానికి టైఫాయిడ్ జ్వరం వచ్చిందంట. టైఫాయిడ్ జ్వరం వస్తే ఎవరో తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిక చేసిరంట. గవర్నమెంట్ హాస్పిటల్ చేరిక చేస్తే ఆ గవర్నమెంట్లు ఇచ్చిన పాలు డబ్బరొట్టె తిని వాళ్ళు ఏడ్చుకుని వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ వేసుకొని రోజు దినదినం మంచిగా అయితే కోలుకుంటా ఉండంట. పక్క బెడ్ల దగ్గరికి, పక్క పేషెంట్ల దగ్గరికి చుట్టాలు, బంధువులు, స్నేహితులు, పండ్లు, ఫలాలు, కొత్త కొత్త మెడిసిన్ తీసుకొని వస్తుర్రంట. పక్క పేషెంట్లు ఏమో దగ్గరికి అవుతా ఉర్రంట. జాన్గాడేమో మంచిగా అవుతా ఉండంట. పక్క పేషెంట్ ఏమో దగ్గరికి అవుతా ఉర్రంట. జాన్గాడేమో మంచిగా అవుతా ఉండంట. పక్క పేషెంట్లు పట్టలేక జాన్గాడు అడిగిందంట, ఏమ్రా జాన్గా మా దగ్గరికి ఇంతమంది వచ్చిపోతుర్రు, ఇన్ని పండ్లు తింటున్నాము, కొత్త కొత్త మెడిసిన్ వేసుకుంటున్నాము, నీ దగ్గరికి ఎవ్వడొస్తలేడు, అయినా నువ్వు మంచిగా అవుతున్నావు ఏందిరా అంటే, జాన్గాడు అన్నాడంట నా దగ్గరికి ఎవడు రాకపోవడం ఏంది, నా దగ్గరికి నా దేవుడే వచ్చిపోతున్నా అని చెప్పిండంట. మధ్యాహ్నం 1 గంటకు హాస్పిటల్కి జాన్గాని మంచం దగ్గరికి యేసుప్రభు వచ్చి ఇట్లా అంటుండంట. మధ్యాహ్నం 1 గంటకు హాస్పిటల్కు జాన్గాని మంచం దగ్గరికి వచ్చి యేసుప్రభు ఇట్లా అంటుండంట, జాను నిన్ను వేసినొచ్చా. జాన్గాడు ఏడికి పోయి పిలిచిండు, ఇప్పుడు ఏసై ఏడికి వచ్చిండు. రాడా? నీ హృదయం బాగుంటే వస్తాడు. హృదయంలో కార్తీక దీపం ఉంటే రాడు, హృదయంలో మనసు మందారం ఉంటే రాడు, హృదయంలో బీడి ఉంటే రాడు, హృదయంలో గుట్కా ఉంటే రాడు. వస్తాడా? నీ హృదయం, మనమే ఆయనకు మందిరం, మనమే ఆయనకు మందసం. ఈ మందిరం మంచిగుంటే మన దేవుడు మన హృదయంలోకి వస్తాడు. దేవునికి స్తోత్రం. అక్క, మనమే ఆయనకు మందిరం. మనమే 2 కోట్ల రూపాయలు పెట్టి చర్చి కట్టినా చర్చిలో దేవుడు ఉండడు. అట్లాని చర్చిని తప్పుపట్టొద్దు. చర్చిలో దేవుని సన్నిధి ఉంటుంది. చర్చి మూస్తుంది, తెరుచుకుంటే అర్థమైందమ్మా? తాళం వేస్తే మనం తెరిచినప్పుడు తెరుచుకుంటుంది, మూసినప్పుడు మూసుకుంటుంది. అట్లని చర్చిని తప్పుపట్టొద్దు. దానికన్నా ముఖ్యము ఏ మందిరం? మనమే ఆయనకు మందిరం. ఈ మందిరం మంచిగుంటే వస్తాడు. ఈ మందిరంలో చెడ్డ అలవాట్లుంటే, బూతులుంటే, అక్ర సంబంధం ఉంటే రానే. ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకెళ్ళిపోదాము. కట్టే కొట్టే అన్నట్టుగా నేను 10:30 వదిలిపెట్టడానికి ప్రయత్నం చేస్తా. గంటన్నర నాకు 9 గంటలకు ఇచ్చారు. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం 23వ వాక్యము 23 నుంచి 28 వరకు చదివిపెట్టండి తల్లి, మైక్ తీసుకోండి. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 23వ వాక్యము 23 నుంచి 28 వరకు చదవండి. మైక్ తీసుకోండి.
అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పూదినలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చెయ్యవలసి ఉండెను. ఆందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండునట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అచిదేంద్రియత్వముతోనూ నిండియున్నవి. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండియున్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు గాని లోపల వేషధారణతో అక్రమంతో నిండియున్నారు. దేవునికి స్తోత్ర. నాటుకోవాలా కొంచెం తక్కువ చేయన్నా, కొంచెం తక్కువ చేసి ఒకసారి సెట్ చేసి వదిలిపెట్టన్నా, మళ్ళీ కదిలేకు. దేవునికి స్తోత్రం. ఒకసారి డబ్బు చూసుకోన్నా. దేవునికి స్తోత్ర. 2 చేతులు ఎత్తుదాం. మధ్యలో ఏమేయాలి? మధ్యలో ఏమేయాలి? బొగ్గులు. మీరు బొగ్గులు ఎదురుగాక. మీరు బొగ్గులు అయిపోతే నేను చల్లారిపోతా. వద్దు వద్దు వద్దు. ఇప్పుడు నన్ను వద్దంటారా? అయ్యా 9:30 అవుతుంది, మేము భోజేసిన టైం అవుతుంది, మీరు కూడా వద్దు వద్దు పని చేయండి అంటారేమో. ఏది ఏమైనా మీరు వినే కొద్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మనిషి మైండ్ 45 నిమిషాలు, అంతకెక్కువ చెప్తే వినరు. మంచి ప్రసంగము 45 నిమిషాలు, 30 చెప్తే ముద్దు, గంట చెప్తే వద్దు, గంటన్నర చెప్తే గుద్దు. పాస్టాలకు మైక్ దొరకొద్దంట, యవనస్తులకు బైక్ దొరకొద్దంట. పాస్టాలకు ఏం దొరకొద్దు? పాస్టాలకు మైక్ దొరికితే వదలరు. గంట చెప్తాడు వదలడు, 2 గంటలు చెప్తాడు వదలడు. ఈ కింద కూర్చున్న నడుమును గుంజి 2 కాళ్ళు ఇట్లా పెడతారు, పెరగట్లు పెట్టేస్తారు, ముంగటమని పట్టుకుని అంతది, అయినా వదలడు ఈ బంక పాస్టర్. తక్కువ చెప్తే ఎక్కువ వింటారంట, ఎక్కువ చెప్తే తక్కువ వింటారంట. తక్కువ చెప్పిన వాళ్ళు మళ్ళీ పిలువబడతారంట, ఎక్కువ చెప్పిన వాళ్ళు మళ్ళీ పిలువబడరు. బర్రెకి ఎంత వేయాలో మీరు బలరు గారు. బర్రెకి తినంతనే లెప్పేసి అయితే కాళ్ళ కింద వేసి తొక్కి పక్కింద వేసి పండుకుంటుంది. నా వెనక మళ్ళీ గొప్ప అభిషేకులు దైవసేకులు ఉండరు. యాప చెట్లు, మర్రి చెట్లు, రాయి చెట్లు ఉన్నాయి. నేను చదువుకోనోడిని, అక్షరం ముక్కరానోడిని, రోజుకు మాట్లాడుతా దేవుణ్ణి. ప్రభా ఇసంటోని కూడా నువ్వు వాడుకుంటావా? ఇంత తెలివి తక్కువని, ఇంత జ్ఞానం లేనని, అక్షరం ముక్కరానని కూడా నువ్వు వాడుకుంటావు ప్రభా అని దేవుణ్ణి అడుగుతా ఉంటాను. బైబిల్లో ఒక మాట ఉంది, జ్ఞానులను సిగ్గుపరచ వెర్రి వారిని ఏర్పరచుకుంటారంట. నేను జ్ఞానం లేనోని, అక్షరం ముక్కరానోని, అయినా ఆయా ప్రాంతాలకు తీసుకెళ్ళి అక్కడక్కడ దేవుడు వాడుకుంటా ఉండు. నిన్న మదిరలో ఉన్నాను, చాలా పెద్ద మీటింగు, 2-3 వేల మంది వచ్చారు. మళ్ళా రేపు రోజు తిరుగుతూనే ఉంటాం, రోజు ఒక మీటింగ్ లో ఉంటాం. దేవునికి స్తోత్ర. ఇంకొంచెం గట్టిగా మధ్యలో బొగ్గులు ఎదురుగాక. వద్దు 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 వరంట ఈ పులుముకున్న పట్ట
థ్యాంక్ యూ. అవే బొగ్గులు ఏడా ఏడా. నన్ను అర్థం చేసుకోండి. తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు, పెద్ద బైబిల్ పట్టుకోవడం తప్పేమి కలిగితే మనం ఆదివారం నాడు తెల్లటి వస్త్రాలు ధరించుకోవడం మంచిది. పరలోకి వెళ్ళాక తెల్లటి వస్త్రాలు ఉంటాయా, నల్లటి వస్త్రాలు ఉంటాయా? అందరికి వైట్ అండ్ వైట్. నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి పట్టు చీర కొనుక్కున్నా పరలోకంలో పట్టు చీర కట్టుకోవు. 50,000 రూపాయలు పెట్టి సూటు కొనుక్కున్నా పరలోకంలో సూట్ వేసుకోవు. నువ్వు 100 తులాల బంగారం ఉన్నా పరలోకం వెళ్ళాక ముక్కుకున్న మొత్తం ముక్కు పుల్లు ఉండదు. ముక్కుకున్నది, మెడకున్నది, చెవులకున్నది పరలోకం వెళ్ళాక కాళ్ళ కింద ఉంటుందంట. నన్ను అర్థం చేసుకోండి. తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు, పెద్ద బైబిల్ పట్టుకోవడం తప్పేమి. మన వస్త్రాలు కూడా సాక్ష్యం చెప్తాయంట. మన బట్టల ద్వారా కూడా ఒకరిని మందిరం నడిపించవచ్చు. ఒక ఆత్మను మందిరం నడిపిస్తే 1 కోటి రూపాయలు అకౌంట్లో వేసుకుంటావు. ఒక ఆత్మను మందిరం నడిపిస్తే 1 వజ్రం నీ కిరటానికి పొదగబడుతుంది. ఏమి కష్టపడ్డా మనం ఆత్మల కొరకై అరిగిపోవాలి, కరిగిపోవాలి. మన వస్త్రాలు కూడా సువార్త చెప్తాయంట. ఆదివారం నాడు మన చర్చికి 100 మంది వస్తారు అనుకుందాము. 100 మంది అందరు తెల్లటి వస్త్రాలు ధరించుకొని రండి. ఈ ఆరాధన అయిపోయినాక మీ ఊర్లోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తుంటే మీ ఊరోళ్ళు అంత ఏమంటారు? అబ్బాయి ఎంత బాగురు తెల్లకొంగల్లాగా, అబ్బాయి ఎంత బాగురు దేవదూతల్లాగా, వీళ్ళు ప్రభు పిల్లలు, వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు చర్చికి పోయి వస్తుండ్రు, వీళ్ళు యేసు ప్రభు నమ్ముకుండ్రు, ఈరోజు ఆదివారం వీళ్ళు యేసు ప్రభు దేవునికి మొక్కుతారు, వీళ్ళు పరిశుద్ధులు. మన వస్త్రాలు కూడా సువార్త చెప్తాయి, మన బట్టలు కూడా సువార్త చెప్తాయి. మన బట్టలు కూడా పత్రికలాగా మారిపోవాలి. అందుకని పెద్దకొస్తరాల వస్త్రాలు ఎట్లుంటాయండి? ఆదివారం నాడు పెద్దకొస్తరాల వస్త్రాలు ఎట్లుంటాయమ్మా? వైట్ అండ్ వైట్. నన్ను అర్థం చేసుకోండి. తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు, పెద్ద బైబిల్ పట్టుకోవడం తప్పేమి. ఈ పాట నేనెట్ట రాసుకున్నంటే, ఓ పెద్ద మీటింగ్కు నన్ను పాటలు పాడికి పిలిచిండ్రు. పాటలు పాడినా స్టేజ్ కిందికి దిగాక ఇంకొక పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి, అయ్యా మాది పెద్ద చర్చి, 1500 మంది ఉంటారు, ఒక ఆదివారం మా చర్చికి వచ్చి పాటలు పాడి సాక్ష్యం చెప్పిపోతావా అన్నాడు. సరే పలానా ఆదివారం వస్తాను నేను చెప్పిన ఆదివారం పోయి ఇట్లా పుల్పిట్ ఉంటే ఇట్లా పుల్పిట్ కింద కార్పెట్ కింద కూర్చున్నా. ఒక యవనస్తుడు 20-21 సంవత్సరం ఉంటాడు. తెల్ల పాయింట్, తెల్ల అంగి, కడకిస్త్రీ, దాని గంజి పెట్టిన కానీ తెల్ల పాయింట్, తెల్ల అంగేసుకొని వచ్చి పులిపిటి ముందుకొచ్చి నిండు మకాలు నిలబడి చేతులు పైకెత్తి పోడుకు ప్రార్థన చేసి భాషతోడు కూడా మాట్లాడిండు. ఓ రిక్కందల్లా రబ్బబ్బబ్బబ్బబ్బ కూడా అన్నాడు. చాలా సంతోషం. భాషలు మాట్లాడడం తప్పేమి కాదు. నేను పెద్దకొస్తోని, నేను 9 రకాల భాషలు మాట్లాడతా. భాషలు మాట్లాడితేనే దయ్యాలు వెళ్ళిపోతాయి, భాషలు మాట్లాడితేనే ఆత్మతో నింపబడతాం, భాషలు మాట్లాడితేనే గంటల తరబడి ప్రార్థన చేస్తాం. మనసులో నెమ్మది లేనప్పుడు ఓ 2 గంటల సేపు భాషలు మాట్లాడితే మనసులో నెమ్మది కలుగుతుంది. నేను 9 రకాల భాషలు మాట్లాడతా, కానీ ఏడబడతాడ మాట్లాడ. దేవుని సన్నిధిలో ఒంటరి కూర్చున్నప్పుడు దేవుడు నిన్ను మాట్లాడుకుంటాం, కానీ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడ. దేవునికి స్తోత్రం. భాషలు మాట్లాడడం తప్పేమి? అవే బొగ్గులు. భాషలు మాట్లాడడం తప్పేమి? భాషలు బాగున్నాయి, మాట్లాడాలి కంపల్సరీ. రాకపోతే దేవుణ్ణి అడిగి పొందుకోవాలి. భాషల వరం రాకపోతే ఒక 3 రోజులు ఉపాసం ఉండి నిండు మకాళ్ళ మీద ఉండి దేవుని 3 రాత్రులు 3 పగళ్ళు సూచించు, ఆటోమేటిక్గా భాషలు వచ్చేస్తాయి. భాషలు బాగున్నాయి, ప్రార్థన బాగుంది, డ్రెస్ కోడ్ బాగుంది, అంత బాగుంది. నేను కూడా పాటలు పాడినా, సాక్షి చెప్పినా, వెళ్ళిపోయినా. అప్పుడు నేను ఫుల్ టైంకి సేవకు సమర్పించుకోలే. ఫుల్ టైంకి సేవకు సమర్పించుకోలేదు కాబట్టి ఏదైనా పని చేస్తేనే కడుపు నింతది. సేవన చేయాలి, పని అన్నా ఏ చేపత కడుపుకి వెళ్ళదు. కాబట్టి దేవుడు సంపూర్ణంగా సేవ పిలుచుకునేదాకా ఏదైనా పని చేసుకుంటాని ఎలిపినాక నుంచి సికింద్రాబాద్ ప్రాంతానికి సండ్రింగ్ వర్క్ పనికి పోయినా, చెక్కలు కొట్టే పనికి పోయినా, పొద్దున్న దాకా పని చేసి బస్ ఎక్కడికి బస్ స్టాప్ కాడికి వచ్చిన. ఈ తెల్ల బట్టలు ఆయన అక్కడేం పనికి పోయిండో, ఆయన కూడా బస్ ఎక్కడికి బస్ స్టాప్ కాడికి వచ్చిండు. అంత దూరంలో ఉంటాడు. మరి ఏమనుకుంటా తెల్ల బట్టలు ఆయన ఇంత దూరంలో మా సంఘస్థులు నన్ను చూస్తారా, మా కాపర్ నన్ను చూస్తాడా, గీడ ఎవరు నాకు తెచ్చినట్టు ఉంటాడు అనుకుంటో ఏమో. ఇక్కడక్కడ నక్కలాగా చూసిండు. పాన్ షాప్ కాడికి పోయిండు, కిల్లి కొట్టు కాడికి పోయిండు, పాన్ షాప్ కాడికి పోయిండు, 2 గుట్కా ప్యాకెట్లు తీసుకుండు, ఓ పెద్దకోళ్ళ ప్యాక్ సిగరెట్ తీసుకుండు, గుట్కా ప్యాకెట్లు దవడ పెట్టుకొని సిగరెట్ అంటు పెట్టుకొని ఓ చేయిలో పెట్టుకొని పోజులు కొట్టుకుంటే సిగరెట్ తాగుతా ఉండు. నేను చూసేవారు బబ్బబ్బలల్లా తెల్ల బట్టలు ఆయన. ఇప్పుడు నాకు సంతోషం అనిపిస్తా, బాధ అనిపిస్తా చెప్పండి? ఓ గుణపం తీసుకొని పక్కన పడిచినట్టుగా అనిపించింది. వాళ్ళ పాస్టర్ నిప్పులాగా ఉంటాడు, సంఘమంతా మండుతున్న పొదలాగా ఉంటుంది. చిన్న పిల్లలు అన్య భాషలు మాట్లాడతారు, చిన్న పిల్లలు కన్నుదెత్తి దర్శనాలు చూస్తారు. అంత మంచి చర్చికి పోయి 4 రోజులల్లా
నాలుగు రోజులల్లా బబ్బబ్బ పోయింది, లల్లల్ల పోయింది, పొడుగు ప్రార్థన పోయింది, తెల్ల బట్టలు పోయినాయి. ఇదేం భక్తిలో నాయన, ఇది అంత పులుముకున్న భక్తి లాగుందని ఓ పడ రాసుకున్నా. దాని పేరే పులుముకున్న భక్తి. చెప్పండి, ఇంకొంచెం పెంచండి. ఏ భక్తి? పులుముకున్న భక్తి. పులుముకున్న భక్తి అంటే నన్ను ఇట్లా చెప్పనివ్వండి. కొంతమంది ముఖానికి పౌడర్ పూసుకొని ఎండపోతారు, బూడిదలాగా. ముఖానికి పౌడర్ పూసుకొని ఎండపోతారు. ముఖాన్ని రుద్దుకున్న పౌడరా ఎండకు చెమటేస్తే కారిపోతూ ఉంటుందమ్మా, కారిపోతుంది. నాకు అనిపించింది ఈ తెల్ల బట్టలు ఆయన చూడంగానే ఇది అంత పౌడర్ భక్తి లాగుందే. ఏ భక్తి? పౌడర్ భక్తి. ఇంకొంచెం మీకు అర్థమైతే చెప్పాలంటే, హైదరాబాద్లో కొంతమంది పెండ్లికి పోతారు. ఈమె దగ్గర పట్సీలు లేకపోతే పక్కకి అడుక్కొని సొమ్ములాంటి దిగేసుకొని దొండపడ లిప్టిక్ వేసుకొని ఎర్రగా లిప్టిక్ రుద్దుకొని పెండ్లికి పోతుంది. పెండ్లి అయిపోయినాక వేడి బగారన్నము, వేడి బిర్యానీ తింటుంటే వేసుకున్న లిప్టిక్ అంతా పెదల పన్నగా ఆడుతూ ఉంటుంది. ఎందుకంటే బిర్యానీ వేడికి బగార వేడికి ఈ పెదలకున్న లిప్టిక్ అంతా పెదల పన్నగా ఆడుతూ ఉంటుంది. నాకు అనిపించింది ఈ తెల్లబట్టలు ఆయన చూడంగానే ఇది అంత లిప్టిక్ భక్తి లాగుందే. ఏ భక్తి? కొంచెం బొగ్గులేయాలి. పౌడర్ భక్తి, లిప్టిక్ భక్తి. ఇంకొంచెం మీకు అర్థమవుతుంది చెప్పాలంటే, మాది పల్లెటూరు. మా ఊర్లలో కట్టెల పొయ్యిలు ఉంటాయి. ఇప్పుడు కట్టెల పొయ్యి అంటే ఎవరికి అర్థమవుతట్లేదు. ఎవరింట్లో చూసినా టుక్కు. అందుకనే ఇంట్లో గ్యాసే. ఇది వరకు పత్తి కట్టెలు ఏరుకొచ్చుకొని, మిరప కట్టెలు ఏరుకొచ్చుకొని అన్నం వండుకున్నా, రొట్టె చేసుకున్నా, ఇంత రోటి పచ్చడి నూరుకున్నా, కమ్మగా రుచికరంగా ఉండేది. ఇప్పుడు కట్టెలు లేవా? పత్తి కట్టెలు లేవా? మిరప కట్టెలు లేవా? కంప కట్టెలు లేవా? ఎందుకు? కట్టెల మీద అంతే గిన్నెలు నల్లగైతాయని తోమి చేతులకు బొగ్గులు వస్తాయని సానికొచ్చింది సంసారం. పానం వంగుతలేదు. కట్టెలు ఉన్నాయి, మస్తుగా ఉన్నాయి. కట్టెలు లేక కాదు. మా ఊర్లలో ఇంటి ముంగట కట్టెల పొయ్యి ఉంటుంది, దానికి తడుకు ఉండదు. ఈ చలికాలం సంక్రాంతి పండుగ అప్పుడు, డిసెంబర్ పండుగ అప్పుడు కుక్కలు ఏం చేస్తాయంటే, నిప్పులు అన్ని దల్లారిపోతే బూడిది కొంచెం వెచ్చగా ఉంటుంది. వెచ్చదానికి కుక్కలు ఏం చేస్తాయంటే ఊకే ఉరికి పొయ్యిలో వంతాయి. పొయ్యిలో వండుకొని పొయ్యిలున్న బూడిది మొత్తం 2 గాలతో తొవ్వి మీద పోసుకొని తెల్లారిదాకా పొయ్యిలో ముడుచుకొని పండుకొని తెల్లారి ఎండపడకు లేచి ఇట్టు దులుపుకొని అవసరపడుతుంది. నాకు అనిపించింది ఈ తెల్లబట్టలు అన్నది చూడంగానే ఇది అంత దులుపుకొని పోయే భక్తి లాగుందే. చెప్పాలి, ఏ భక్తి? పౌడర్ భక్తి, లిప్టిక్ భక్తి, దులుపుకొని పోయే భక్తి. నా పేరు సాయిలన్న. నేను భక్తి కనిపిస్తున్నా, మాదిరి కనిపిస్తున్నా. నా సాక్ష్యము మొత్తం బయటపడంటే ఎవరినడితే బయటపడుతుంది. ఇప్పుడు నువ్వు కూడా మంచి నిండా ముసుకేసుకొని ఏం తెలవనట్టుగా పరిశుద్ధంగా, ఎట్లా పరిశుద్ధంగా ఏం తెలవనట్టుగా చేసిందల్లా చేసి పరిశుద్ధంగా నిండా ముసుకేసుకొని కూర్చున్నావు. నీ రంగు నా రంగు, నీ బతుకు చిట్ట నా బతుకు చిట్ట, నీ బండారం నా బండారం బయట, నీ సాక్ష్యం నా సాక్ష్యం బయటపడాలంటే మా భార్యను అడిగితే కొన్నే చెప్తుంది, మా పనిచేసి కానీ అడిగితే కొన్నే చెప్తారు, మా ఇంటి పక్క వాళ్ళని అడగాలి. నీ బండారం నా బండారం మొత్తం బయటపడిపోతుంది. ఈ పక్కింటి అని అడగాలి, పలానా మంచిదినండి. ఈ పక్కింటి అని అడగాలి, వెనకింటి అని అడగాలి. ముందింటి ఆకు బాగా తెలుసు, వస్తుంటే పోతుంటే చూస్తుంది కదా, పలానా అక్క మంచిదేనా, ఆదివారం నాడు తెల్లచీర కట్టుకొని పెద్ద పైపు కట్టుకొని చర్చికి పోతుందని ముందింటి ఆమెను అడగాలి. ముందింటి ఆమె అంటది, ఓమ్మో ఆదివారం నాడు ఒక్కరోజే బాగుంటుంది, సోమవారం నాడు దాయే చూసుకున్నాను, దాయే బద్మాషి దానం ఉండా, నా రక్షణ పక్కకు పెట్టి రంగంలో దిగుతా, దాయేదా ఏసు ప్రభు లేడు, గీసు ప్రభు లేడు, చర్చిలేదు గీర్చిలేదా, సోమవారం మొత్తం బయటపడిపోతుంది. నీ రంగు నా రంగు, నీ బతుకు చిట్ట నా బతుకు చిట్ట, నీ బండారం నా బండారం. సోమవారం మొత్తము. ఒకసారి గుంటూరు వేసన్నా, నేను ఎక్కడ పోయినా చెప్తా ఉంటాను. ఒకసారి గుంటూరు వేసన్నా ఒక మీటింగ్లో ఒక ఉదాహరణ చెప్పిండు. అలా చర్చికి అంట శాంతమ్మ వస్తుందంట. ఏం పేరు? శాంతమ్మ వస్తుందంట. చక్కటి భక్తి పర్వాలంట. తెల్ల చీర, తెల్ల జాకెట్టు, తలగుడ్డ
తల గుడ్డ కూడా తెల్లదనంట. శనివారం మధ్యాహ్నం చర్చికి వచ్చి 2 బకెట్ల నీళ్ళు తీసుకొని చర్చి మొత్తం కడుతుందంట. చర్చి పుల్పిటు, చర్చి కిటికీలు, చర్చి దర్వాజాలు, చర్చి మొత్తం శుభ్రం చేసిపోతా అంట. ఆదివారం అందరికన్నా మొదగాలు వచ్చి చర్చి పట్టాలు వేస్తుందంట. చెప్పుల స్టాండ్ కాడ కూర్చొని అందరు ఇడిచేసి చెప్పులు లైన్గా పెడతాంట. ప్రార్థన చేయమని మైకి ఇస్తే ఎక్కి ప్రార్థన చేస్తుందంట. అయ్యా అయ్యా ఎవరు ఈ శాంతమ్మ ఎస్ఎన్ గారు నువ్వు బతిలాడుతుందంట. ఎస్ఎన్ గారు నీ బంగారు పాదాలు మా ఇంట్లో పెట్టి ప్రార్థన చేసిపోదురావా, ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిపోదురావా అని శాంతమ్మ ఎస్ఎన్ గారు నువ్వు బతిలాడుతుందంట. ఏసన్న గారికి ఎక్కడ మీటింగ్ లేకపోతే శాంతమ్మ గుర్తుకొచ్చిందంట. శాంతమ్మ ఇంట్లో ప్రార్థన బతిలాడుతుందని 4 సేవకులను ఎంట పెట్టుకొని సంకేసుకొని ఏసన్న గారు శాంతమ్మ ఇంట్లో ప్రార్థనకి బయలుదేరిందట. శాంతమ్మ ఇంటి దగ్గర పోగానే శాంతమ్మ రోడ్డు మీద పంచాది పెట్టుకుంటుందంట. ఓ ఆత్మతో నింపబడదంట. ఓ బూతులు మాట్లాడుతుందంట. ఓ 2 చేతులతో ఇట్లా అంటుందంట. ఎవరో చెప్పిరాట, ఏసన్న గారు నీ దగ్గరికే వచ్చిండు, నీ భాగవతం అంత తింటుండని చెప్పిరంట. పంచాయతీ వదిలిపెట్టి, గొడవను వదిలిపెట్టి ఏసన్న గారిని చూసి స్తోత్రం అన్నట్టు. ఏసన్న గారిని చూసి స్తోత్రం అన్నదంట. స్తోత్రం అంటే ఈ ఎదట ఇంకొక పంచాయతీ పెట్టుకుంటామే యేసుప్రభుని నమ్ముకోలేదంట. ఆమె అన్నిరాలంట. అమ్మో ఈ అన్నిరాలు అనుకుంటుందంట. అమ్మో స్తోత్రం అంటే ఇది తిట్టులో పెద్ద తిట్టే, స్తోత్రం అంటే ఇది బూతులో పెద్ద బూత్ అని ఈ అన్నిరాలు అంటుందంట. నీ కొడుకు స్తోత్రమే, నీ మగడు స్తోత్రమే, నీ బిడ్డ స్తోత్రమే, నువ్వు స్తోత్రం అంటుందంట. ఏసన్న గారు ఇంటికి పోయినాక అడిగిందంట, ఏందమ్మా శాంతమ్మ అంతగానం ఆత్మతో నింపబడ్డావు, అంతగానం బూతులు మాట్లాడుతున్నావు, ఇంతకు ఏమైందమ్మా శాంతమ్మ అంటే శాంతమ్మ అంటుందంట, ఏం లేదు ఏసన్న గారు గోడకు 10 పిడికలు కొట్టినా 2 కూడా ఎత్తకపోయిండు. ఎన్ని పిడికలు 2 పిడికల కోసం శాంతమ్మ సాక్ష్యాన్ని పడగొట్టుకుందా? మీకు వందనాలు తల్లు. ఇక్కడ లేరా శాంతమ్మలు? ఈ మందంతా శాంతమ్మల దొంగ మంది, ఇదంతా చూడనికి ఇట్టుంది కానీ మామూలు మంద కాదు. ఈ మంద 2 పిడికల కోసము శనివారం నాడు వచ్చి చర్చి గడిగి పరిచయం చేసి, ఆదివారం అందరికన్నా మొదగాలు వచ్చి చర్చిల పట్టాలు వేసి, చెప్పుల స్టాండ్ కాడ కూర్చొని చెప్పులు లైన్గా పెట్టి అంత పరిచయం చేసి 2 పిడికల కోసం తన సాక్ష్యాన్ని పడగొట్టుకుంది. కొంతమంది చిన్న విషయాలకు సాక్ష్యం పడగొట్టుకుంటారు. చర్చిలో పరిచయం చేస్తారు, అన్ని బాగానే ఉంటాయి. చిన్న విషయాలకు సాక్ష్యం పడగొట్టుకుంటారు. అత్తో మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటారు, భర్తతో మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటారు, ఇంటి పక్కలో మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటారు, దైవసేవకులో మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటారు, బస్సులలో ప్రయాణం చేసేటప్పుడు బస్సు సీట్ల కాడ సాక్ష్యం పడగొట్టుకుంటారు. ఏది పడగొట్టుకున్నా సరే క్రైస్తవుడు సాక్ష్యాన్ని పడగొట్టుకోవద్దు. ఏది పడగొట్టుకున్నా దాన్ని సంపాదించుకోవచ్చు, కానీ సాక్ష్యాన్ని పడగొట్టుకుంటే నువ్వు సంపాదించుకోలేవు. మన సాక్ష్యం అంట కొడవలికి పిడి లాంటిదంట. మంచి కొడవలు ఉంది. కొడవలికి ఏం కావాలి చెప్పండి అమ్మా? పిడి లేకపోతే కొడవలు పనిచేస్తుందా? మన సాక్ష్యం అంట కొడవలికి పిడి లాంటిదంట. మన సాక్ష్యం అంట గొడ్డలికి కర్ర లాంటిదంట. మంచి గొడ్డలుంది, గొడ్డలకి ఏం కావాలి చెప్పండి అమ్మా? కర్ర లేకపోతే గొడ్డలు పనిచేస్తుందా? సాక్ష్యం అనే పిడిలాగా, గొడ్డలికి కర్రలాగా, కొడవలికి పిడిలాగా మన సాక్ష్యం కలిగి ఉండాలి. నువ్వు సాక్ష్యం అనే పిడి లేకుండా, సాక్ష్యం అనే కర్ర లేకుండా ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా, నిండా ముసుకేసుకొని కూర్చున్నా, సప్పట్లు పెట్టినా, బన్నా లల్లన్నా, ఆయన అంటాడు, అక్కో నీకు పిడి లేదులే, అన్నా నీకు కర్ర ఉందా? నీ గుండె మీద చెయ్యేసి నీ మనస్సాక్షిని అడుగు. నీ అత్త నీకోసం సాక్ష్యం చెప్తుందా? నీ మామ నీకోసం సాక్ష్యం చెప్తుండ్రా? నీ ఇంటి పక్కలు నీకోసం సాక్ష్యం చెప్తుందా? నీ అత్త నీకోసం సాక్ష్యం చెప్తుందా? నా కోడలు కాదయ్యా, యేసు ప్రభుని నమ్ముకున్నాక నా బిడ్డలాగా మారిపోయింది. ఇటువంటి సాక్ష్యం నీకుందా? నీ ఇంటి పక్కలు నీకోసం సాక్ష్యం చెప్తుండ్రా? అమ్మో యేసు ప్రభుని నమ్ముకున్నాక, యేసు ప్రభుని నమ్ముకోక మునుపు గయ్యాలి గంప, రాకాశి రంప, యేసు ప్రభుని నమ్ముకున్నాక ఈమె మాట మారింది, ఈమె చూపు మారింది, ఈమె పాట మారింది. యేసు ప్రభుని నమ్ముకున్నాక ఈమె వస్త్రాలు కూడా మారిపోయినాయి. దేవుని నమ్ముకున్నాక మన వస్త్రాలు కూడా మారాలనా వద్దా?
నేను ఇప్పుడు షర్టు కుట్టించుకున్నా, ఈ షర్టు కుట్టించుకున్నా, వెనక వారు అందరం ఉందా అమ్మా? ఉందా? మరి మీకేంది పోయే కాలం రోగం? ఇదంతా చెప్పలే, నువ్వు యూట్యూబ్ ఉంది. కొంతమంది గింతే కుట్టించుకోండి, గింతే గింతే గింతే. ఆ జాకెట్లు పడగా నవ్వేం జాకెట్లు ఎంత తక్కువ కుడితే అంత రేట్ ఎక్కువ అంట. వీటికి ఎంత తక్కువ కుడితే అంత రేట్ ఎక్కువ, ఎంత నిండు కుడితే అంత రేటు తక్కువ. అక్క, నువ్వు ఎంత నిండు కుట్టించుకుంటే అంత నిండుగా చూస్తారు నిన్ను, ఎంత తక్కువ కుట్టించుకుంటే అంత తక్కువ చూస్తారు. మందిరానికి వస్తప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా. తగుమాత్రం వస్త్రములు, పెద్దకొస్తల వస్త్రాలు చూడండి ఎట్లుంటాయి. వాళ్ళ గల్లి ఇక్కడ దాకుంటుంది, వాళ్ళ చేతులు ఇక్కడ దాకుంటాయి, వాళ్ళ నడుముకి ఇక్కడ దాకుంటుంది జాకెట్టు. తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఓ 10 మంది రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తుంటే వీళ్ళు దేవదూతలు అన్నట్టుకుంటాయి. మన వస్త్రాలు నిండుగుండాలి. ఇంతింత కాదు, ఎంతెంత ఇంతింత, నన్ను క్షమించండి, ఇంతింత కాదు, నిండుగా. మన వస్త్రాలు చూసినప్పుడే ఈమె దేవుని బిడ్డే, వీళ్ళు చర్చికి పోతారు, వీళ్ళు యేసు ప్రభుని నమ్ముకుంటారు. మన వస్త్రాలను చూసి కూడా వీళ్ళు విశ్వాసాలని గుర్తుపట్టాలి. దేవునికి స్తోత్రం. ఉందా సాక్ష్యం అనే పిడి నీకుందా? సాక్ష్యం అనే కర్ర ఉందా? నీ గుండె మీద చెయ్యేసి నీ మనస్సాక్షిని అడుగు. ఉందా? 4 భక్తుల కోసం చెప్పిన, టూకీగా ఇంకొక 3 భక్తుల కోసం చెప్పి వదిలేస్తా. చెప్పండి. పోడర భక్తి, థ్యాంక్ యూ. పోడర భక్తి, లిప్టిక్ భక్తి, దులుపుకొని పోయే భక్తి, శాంతమ్మ భక్తి, 2 పిడికల భక్తి. శాంతమ్మ భక్తి ఎన్ని పిడికల భక్తి? 2 పిడికలకి ఏం పడగొట్టుకుంది? లేరా ఇక్కడ? లేరా? చిన్న చిన్న విషయాలకు నోరు పారేసుకున్నా లేరా? లేరా? అక్క, ఏది పొడగొట్టుకున్నా సరే సాక్ష్యాన్ని పొడగొట్టుకోవద్దు. సాక్ష్యం అనే పిడి, సాక్ష్యం అనే కర్ర కలిగి ఉందుముగాక. దేవునికి స్తోత్రం. అమ్మ, అర్థమవుతుందమ్మా? అర్థమైంది చేయిస్తాడు ఒకసారి. దేవునికి స్తోత్రం. వద్దు 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 వరన్నా, ఈ పులుముకున్న భక్తుర వరన్నా, గడ్డి పువ్వు లాంటి భక్తుర వరన్నా, గడ్డి పువ్వు లాంటి భక్తుర వరన్నా. తెల్ల బట్టలు వేసుకున్నావు, పెద్ద బైబులు పట్టుకున్న పొట్టనా. తెల్ల బట్టలు వేసుకున్నావు, పెద్ద బైబులు పట్టుకున్నావు. ప్రార్థన గుంపులకొచ్చి పొడుగు ప్రార్థన చేసినావు, ప్రార్థన గుంపులకొచ్చి పొడుగు ప్రార్థన చేసినావు. గల్లి గలిగి నీ సాక్ష్యం గంభీరంగా చెప్పినావు, గల్లి గలిగి నీ సాక్ష్యం గంభీరంగా చెప్పినావు. నీ ఇంటికాడ నీ సాక్ష్యం ఇంత మంచిగా ఉన్నదా? ఉన్నదా? నీ ఇంటికాడ నీ సాక్ష్యం ఇంత మంచిగా ఉన్నదా? వద్దు 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 వసలే, ఈ పులుముకున్న భక్తొద్దే వసలే, గడ్డి పువ్వు లాంటి భక్తొద్దే వసలే, గడ్డి పువ్వు లాంటి భక్తొద్దే వసలే. ఆ పీసులు ఎట్లున్నావు, అంగట్లో ఎట్లున్నావు, మంచిగున్నావా? ఆ పీసులు ఎట్లున్నావు, అంగట్లో ఎట్లున్నావు, నాటుగాడెట్లున్నావు, కోతగాడెట్లున్నావు, నాటుగాడెట్లున్నావు, పత్తి చేన్ల ఎట్లున్నావు, నాటుగాడెట్లున్నావు, మిరప చేన్ల ఎట్లున్నావు, నాటుగాడెట్లున్నావు, పత్తి చేన్ల ఎట్లున్నావు, నాటుగాడెట్లున్నావు, మిరప చేన్ల ఎట్లున్నావు. దేవునికి స్తోత్రం. ఏసేను మీరు ఒక పత్తి ఉంటుందమ్మా? మాట్లాడ చూడు మందా ఉంట. పత్తి ఏరుకుంటే కూడా సువార్త చెప్పొచ్చు అంట, నాటేసుకుంటూ కూడా సువార్త చెప్పొచ్చు అంట, కలుపు చేనులో కలుపు తీసుకుంటూ కూడా సువార్త ప్రార్థన చేయొచ్చు అంట. ప్రభా, ఈ పత్తి చేనులో కలుపు మొక్కలు ఉన్నట్టుగా నా హృదయంలో కలుపు మొక్కలు ఉన్నాయి అయ్యా, తీసేయ్యా. లేవా? నా హృదయంలో ఏ కలుపు మొక్క ఉందో నా కలుపు మొక్క నాకు తెలుసు. నీ హృదయంలో ఏం కలుపు మొక్క ఉందో నీ కలుపు మొక్క నీకు బాగా. పత్తి ఏరుకుంటూ కూడా ప్రార్థన చేయొచ్చు అంట. ప్రభా, ఈ పత్తి ఎంత తెల్లగా ఉందో నా హృదయాన్ని అంత తెల్లగా చెయ్యండి అయ్యా. తలకు నూనె అంటుకుంటూ కూడా ప్రార్థన చేయొచ్చు అంట. ప్రభా, ఈ నూనె నా తలకెట్టు అంటుకోనుందో నన్ను అట్లా అంటుకోనుండయ్యా అని ప్రార్థన చేయొచ్చు అంట. బట్టలు ఎత్తుకుంటూ కూడా ప్రార్థన చేయొచ్చు అంట. ప్రభా, ఈ బట్టలకు పట్టిన మురికి ఎట్లా పోతుందో నా హృదయానికి పట్టిన మురికి
లేదా మురికి నీకు? నాకుండే మురికి నాకుంటుంది, నీకుండే మురికి నీకుంటుంది. పత్తేరుకుంటూ కూడా ప్రార్థన చేయొచ్చంట, పత్తేరుకుంటూ కూడా స్వార్థం చెప్పొచ్చంట. పక్కా ఆమె యేసుప్రభు నమ్ముకోలే, చాలా కష్టాలలో ఉంది. వాళ్ళ భర్త తాగొచ్చి రోజు గుద్దుతుండు, అన్ని అప్పులు, రోగాలు, ఇంటి నిండా అన్ని శ్రమలే. నువ్వు పత్తేరుకుంటే ఏం చెప్పాలి? అక్క యేసుప్రభు నమ్ముకోక మునుపు నా భర్త తాగుపోతక్క, యేసుప్రభు నమ్ముకోక మునుపు తాగొచ్చి రోజు గుద్దేదక్క, నాకు కూడా అన్ని అప్పులు ఉండేటి అక్క. యేసుప్రభు నమ్ముకున్నాక నా భర్త మంచిగా అయిపోయింది అక్క, ఇప్పుడు నా భర్త తాగుతలేడక్క, నువ్వు కూడా చర్చికి రా అక్క. ఈ మాటలు చెప్పాం పత్తేరుకుంటా. ఏ మాటలు చెప్తాము? ఫలాంది గట్టనాటనే ఎట్టనే ఫలాని పోరి ఫలాంతోటి లేచిపోయి అది బాయ్. ఈ జోలు ఎక్కువ ఉంటుంది మనకు. ఏ జోలు ఉండాలంటే పత్తి చేనుల, మిరప చేనుల, కలుపు తీసే కాడ, నాటేసే కాడ ఏ జోలు ఉండాలంటే యేసయ్య జోలి తప్ప ఏ జోలు ఉండొద్దు. ఎప్పుడు భజన, ఎల్లక భజన, తప్పక భజన, తనలో భజన, యేసు భజన తప్ప ఏ భజన ఉండొద్దు. దేవునికి స్తోత్రం. ఏ రీతినైనా ఒక ఆత్మను మన మందిరాన్ని నడిపించే వారికి ఉండాలి. పత్తేరుకుంటూ కూడా ప్రార్థన చేయొచ్చంట. ప్రభా, ఈ పత్తి చేనుకు పూతకు పురుగు పట్టినట్టుగా నా ఆత్మీయ జీవితానికి పురుగు పట్టిందయ్యా. పట్టలే చెప్పండి అమ్మా. పత్తి చెట్టు నిండా పూత పట్టింది, పత్తి చెట్టు నిండా పూత పట్టింది, పూత అంతా పురుగు తింటుంది. పత్తి వస్తుందా? ఏం పట్టింది? మన ఇంటి ముంగట 10 టమాటా చెట్లు పెట్టుకున్నాం, 10 వంకాయ చెట్లు పెట్టుకున్నాము, 10 మిరప చెట్లు పెట్టుకున్నాము. చెట్లు అన్నీ పొద పెరిగినాయి, చెట్టు అంతా పూత పట్టింది, పూత అంతా పురుగు తింటుంది. టమాటాలు వస్తాయా? వంకాయలు వస్తాయా? మిరపకాయలు వస్తాయా? ఏం పట్టింది చెప్పండి అమ్మా? ఏం పట్టింది? నీ ఆత్మీయ జీవితాన్ని కూడా పురుగు పడితే నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండవు. పంట చేనుకు పురుగు పడితే పంట రానట్టుగా నీ ఆత్మీయ జీవితాన్ని కూడా పురుగు పడితే నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండవు. కట్టకు చెదలు పట్టినట్టుగా, పూతకు పురుగు పట్టినట్టుగా మన ఆత్మీయ జీవితాలకు కొన్ని పురుగులు పడతాయి. నా ఆత్మీయ జీవితాన్ని ఏ పురుగు తింటుందో నాకు బాగా తెలుసు. నీ ఆత్మీయ జీవితాన్ని ఏ పురుగు తింటుందో నీకు బాగా తెలుసు. లేదా పురుగు మాట్లాడ చూడు మందా, లేదా పురుగు కట్టకు చెదలు పట్టినట్టుగా, పూతకు పురుగు పట్టినట్టుగా మన ఆత్మీయ జీవితాలకు కొంత పురుగు పడుతుంది. వనస్థలిపురం ప్రాంతంలో ఓ రాయి చెట్టు ఉండేది, చాలా పెద్ద చెట్టు, ఎటు చూసినా 20 ఫీట్ల మొదలు, పెద్ద మండలు ఉన్నట్టుగుండి చెట్టు సంటర్కి ఇసుకపోయింది. ఓ గాలి ద్వారా రాలే, ఎవరు రంపతోటి కొయ్యలేదు, గొడ్డలతోటి కొట్టలేదు, ఉన్నట్టుగుండి చెట్టు సంటర్కి ఇసుకపోయింది. నేను సైకిల్ మీద వెళ్తూ సైకిల్ ఆపి చెట్టు దగ్గర పోయి చూసిన, ఒర్రే ఇంత పెద్ద చెట్టు ఎట్లా కూలిపోయిందిరా? ఓ గాలి ద్వారం రాలే, ఓ వర్షం రాలే, ఎవరు రంపతోటి కొయ్యలేదు, గొడ్డలతోటి కొట్టలేదు, ఇంత పెద్ద చెట్టు ఎట్లా కూలిపోయిందండి. చెట్టు దగ్గర పోయి చూస్తే చెట్టు లోపల చిన్న సెదలు లోపల తినేసింది. పైకి పచ్చగానే ఉంది చెట్టు, కూలిపోయేదాకా దాని రంగు బయటపడలే. అక్క, అన్నా, పైకి పచ్చ కనిపిస్తున్నావు, ఏం తెలవనట్టుగా పరిశుద్ధంగా భక్తి కనిపిస్తున్నావు. లోపల నీ ఆత్మీయ జీవితానికి ఏ చెదలు పట్టింది? నీ ఆత్మీయ జీవితానికి ఏ పురుగు పట్టింది? నీ పురుగు నీకు తెలుసు, నీ చెదలు నీకు బాగా లేవా? పురుగులు చెప్పండి అమ్మా. పురుగు అనండి అమ్మా, అందరు అనాలి. థ్యాంక్ యూ అన్న, ముంగడ కూర్చుందన్న నల్లన్న, నువ్వు మంచిగా స్పందిస్తున్నావు, నేను దేవుడు దీవించింది కాక. అక్కడి నుంచి స్పందిస్తుడు, ఈ మంద కదులుతలేదు. దేవుని పురుగు అనండి పురుగు అనండి అమ్మా. కార్తీక దీపం అని మీరు పురుగు అనాలి, అంటనే ఉండాలి. కార్తీక దీపం అనే, మనసు మందారం అనే, జబర్దస్త్ అనే, అక్ర సంబంధం అనే, తాగుడనే, బీడి అనే, గుట్కా అనే, అంబరనే, వడ్డీ వ్యాపారం అనే, కులగర్వం అనే, ధనగర్వం అనే లేవానికి పురుగులు. ఒక మాట నేను కొన్నే చెప్పినా కానీ మన ఆత్మీయ జీవితాన్ని తింటున్న పురుగులు, నా తలంటికలన్నీ పురుగులు. పూతకు పురుగు పడుతుంది. పట్టంగానే మీ తోటమాలు ఉంటాడు. మీ తోటమాల పేరు ఏం పేరమ్మా? మీ పాస్టర్ గారి పేరు మర్చిపోయినా, అనిల్ కుమార్. ఏం పేరు? ఏ చెట్టుకి ఏం పురుగు పట్టిందో తోటమాలకి తెలియదా? తెలిసినా తెలవనట్టుగానే ఉంటాడు. తెలిసినా పలానా చెట్టు అక్కడ సంబంధం పెట్టుకుంది, పలానా చెట్టు కంపెనీలలో పోయి బీడీలు తాగుతుంది, పలానా చెట్టు కళ్ళు తాగుతుంది, పలానా చెట్టు వడ్డీ వ్యాపారానికి ఇస్తుందని శుక్రవాడు ఉపాసం ఉంటాడు అనిల్ కుమార్.
శుక్రనాడు ఉపాసం ఉండి శనివారం నాడు బైబిల్ చదువుతాడు, బుక్కులు చదువుతాడు, బలిపీట కాడ తలకాయ వెంచి ప్రభా నీ సంఘంతో మాట్లాడండి అయ్యా, సంఘాన్ని బట్టి చీడపులను చంపేయండి అని 2 రోజులు మందు తయారు చేసుకుంటాడు. శుక్రనాడు ఉపాసం ఉంటాడు, శనివారం నాడు బైబిల్ చదువుతాడు, బుక్కులు చదువుతాడు, నీ సంఘంతో మాట్లాడాలని 2 రోజులు మందు తయారు చేసుకుంటాడు. ఏం మందు? ఆ మాట చెప్పండి అమ్మా. పురుగుల మందా? ఈ తల్లి అంటే పురుగుల మంది అంట. ఏం మందు? వాక్యం అని చెప్పండి అమ్మా. 2 రోజులు సిద్ధపడాలి మందు కొట్టడానికి. ఆదివారం నాడు వాక్యం చెప్పడానికి 2 రోజుల నుంచి సిద్ధపడాలి. 2 రోజులు మందు తయారు చేసుకుంటాడు. ఏం మందు? అందరు చెప్పండి. 2 రోజులు మందు తయారు చేసుకుంటాడు. 2 రోజులు మందు తయారు చేసుకొని ఆదివారం మందు కొడతాడు. కొట్టడా అనిల్ కుమారు? కొట్టడా? కొట్టినప్పుడు పురుగు ఏం కావాలి చెప్పండి అమ్మా. కార్తీక దీపం అనే పురుగు, మనసు మందారం అనే పురుగు, జబర్దస్త్ అనే పురుగు, అక్క సంబంధం అనే పురుగు, బీడి అనే పురుగు, కళ్ళు అనే పురుగు, గుట్కా అనే పురుగు, వడ్డీ వ్యాపారం అనే పురుగు, ధనగర్వం అనే పురుగు, కులగర్వం అనే పురుగు, సచ్చిందని పురుగు. అమ్మో సావై, ఎంత మంచి మందు కొట్టేది సేపు సచ్చినట్టు ఉంటుంది. ఇట్లా కొట్టేది సేపు సచ్చినట్టు ఉంటుంది. బయట తోకాడిస్తాం. అక్క సచ్చిందని పురుగు. అక్క పురుగు జావకపోతే పంట రాదు. నీ ఆత్మీయ జీవితానికి పట్టిన పురుగు సావకపోతే నువ్వెన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా నీ కుటుంబాల ఆశీర్వాదాలు ఉండవు. పంట చేనుకు పురుగు పడితే పంట రానట్టుగా మన ఆత్మీయ జీవితాలకు పురుగు పడతాయి. దైవసేవకుడు మందు కొట్టినప్పుడు వాక్యపు వెలుగులో ఆ పురుగు ఏం కావాలి? సచ్చిందా నీ పురుగు? నీ పురుగు నీకు తెలుసు, నా పురుగు నాకు బాగా తెలుసు. కర్నూలు ప్రాంతంలో ఆందం చేను ఉంటుంది. ఆందం చేను తెలుసమ్మా? ఆందం చేను అమెరికా నుంచి వచ్చిరా. ఆందం చేను తెలుసా? దాని గొల ఇంత పెద్దగా ఉంటుంది, దాని ఆకు ఇంత పెద్దగా ఉంటుంది, దానికి లద్ది పురుగు పడుతుంది. ఆకు పచ్చగానే ఉంటుంది, పురుగు పచ్చగానే ఉంటుంది. దగ్గరకు పోయి చూసేదాకా పురుగు కనిపేది. ఈ పురుగు పట్టగానే రైతు మందు కొడతాడు. ఆ మందు పవర్కు పట 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 కింద పడుతుంది. మళ్ళీ గంట సేపటి తర్వాత మందు పవర్ వాగానే మెల్లగా తెలుపుకొని చెట్టు మీదకి ఏడికి 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 మనం కూడా అంతే. దైవసేకులు ఎంత మంచి పవర్ఫుల్ మందు కొట్టినా, ఎంత మంచి మందులు కొట్టినా ఇంటాం దులుపుకొని పోతాం. బా నీ చర్చే ఉందా? బెల్లం పెళ్ళికి పోతా, సత్తీసే దగ్గరికి పోతా. బా ఎక్కువ మాట్లాడకు. అక్క అర్థమవుతుందమ్మా? పత్తి చేనుకు పురుగు పడితే పత్తి రానట్టుగా, పంట చేనుకు పురుగు పడితే పంట రానట్టుగా నీ ఆత్మీయ జీవితానికి పురుగు పడితే నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండవు. దైవసేవకుడు వాక్యం అనే మందు కొట్టినప్పుడు వాక్యపు వెలుగులో ఆ పురుగు చచ్చునుగాక. చంపుకుందామా ఉంచుకుందామా? ఈ మందనంట చంపుకుంటుందంట. చంపుకునే మందేనా ఈ మంద? ఇప్పుడు ఇట్లుంది, రేపు చూడాలి లాట, రేపు చూడాలి వీళ్ళాట. ఇల్లంట చంపుకుంటా 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 చంపుకుంటా. ఎడ చంపుకుంటావు అమ్మా? చంపుకుంటావు అనేయంగా నువ్వు. అక్క మనకే పురుగుందో దైవసేకుడు ఒక వారం కాకపోతే ఒక వారం అన్న మందు కొట్టినప్పుడు ఒక్కొక్క పురుగు అది వాక్యపు వెలుగులో అది సావాలే. చావకపోతే నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండవు. నువ్వెన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా, నిండా ముసుకేసుకొని కూర్చున్నా, సప్పట్లు కొట్టినా, బబ్బబ్బన్నా, లల్లల్లన్నా, ఏం పట్టింది? ఏం పట్టింది? పురుగు పట్టింది. పురుగు పట్టినాక ఏడొస్తుంది కాతా. దైవసేకుడు ఎంత గుద్ది చెప్తే బల్ల గుద్ది 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 గుద్దు గుద్ది ఈయనేమో గుద్ది గుద్ది చెప్తా ఉంటాడు. నీ పురుగు నీకు తెలుసు. ఎంత గుద్దితేంది? నీ పురుగు చచ్చునుగాక. నా మాటల్లో విన్నట్టుగానే ఉంటాయి. పెద్ద పెద్ద బోధ చేస్తానే, లోతుగా చెప్తలేను. నా వెనక మరి అభిషేక్తులైన దైవసేకులు ఉండరు. నీకు అర్థమయ్యే బాణీలు చెప్తున్నా. నువ్వు చేసే పని మీద పెట్టి చెప్తున్నా. అక్క అడుగు, దేవుని అడుగు. నిజమే ప్రభా, ఎన్నో రోజుల నుంచి నా ఆత్మీయ జీవితాన్ని ఫలాని పురుగు తింటుందయ్యా,
పలాని చెదలు పట్టిందయ్యా, పలాని పురుగు తింటుందయ్యా, ఈ రాత్రికి ఈ వార్చి కోసం కూడిక ద్వారా నా పురుగుని నేను చంపుకుంటానయ్యా రమ్మంతా గుద్దుకొని లాస్ట్కి అడుగు దేవుని, దేవి చంపుకుందాం ఉంచుకుందాం, మాట్లాడతలే చూడు మందా, చంపుకుందాం ఉంచుకుందాం, నీ పురుగు దచ్చునుగాక. మందిరములున్నప్పుడు మాదిరిగా అవుపిస్తావు ఎప్పుడో, మందిరములున్నప్పుడు మాదిరిగా అవుపిస్తావు, మందిరంలోకి వెళ్ళినాక మందు కొట్టి తిరుగుతావు, మందిరంలోకి వెళ్ళినాక మందు కొట్టి తిరుగుతావు. చర్చిలు ఉన్నప్పుడు అంట మాదిరిగా ఎట్లా ఎన్న ముసుకేసుకొని పరిశుద్ధంగా ఒక మాటతో చెప్పండి, నన్ను క్షమించండి ఈ మాట అంటున్నందుకు, నన్ను క్షమించండి. చర్చిలు ఉన్నంతసేపు కుందేలు పిల్లలు, బయటికి వెళ్తే పంది పిల్లలు, చర్చిలు ఉన్నంతసేపు పావురాలు, బయటికి వెళ్తే కాకులు. మా చర్చిలో ఒక ఆయన ఉంటాడు, ఆదివారం ద్రాక్షరసం, సోమవారం నాడు కోటర్, ఆదివారం ఏమో ద్రాక్షరసం, సోమవారం నాడు కోటర్. ఏమనంటే అరే తాగురా, తాగితే తప్పరా, తాగొద్దురా అంటే వాడు అంటాడు, ఎవడు చెప్పిండ్రా మరి ఈత చెట్టు ఎందుకు చేసిండ్రా దేవుడు, ఆడు ఈత కళ్ళు తాటి కళ్ళు తాగుతాడు, ఈత చెట్టు ఎందుకు చేసిండ్రా దేవుడు, ఈత చెట్టు అంటే ఈత కళ్ళు తాగనీకంట. వాడు అంటాడు మరి తాడి చెట్టు ఎందుకు చేసిండ్రా దేవుడు, తాడి చెట్టు తాటి కళ్ళు తాగనీకంట, ఈత చెట్టు ఈత కళ్ళు తాగనీకంట. మరి జిల్లడి చెట్టు కూడా దేవుడు చేసింది, జిల్లడి వాళ్ళు తాగరా, తాడి చెట్టు దేవుడు చేసింది, ఈత చెట్టు మరి జిల్లడి చెట్టు మరి తాగు బర్రెపాల చిక్కగా ఉంటాయి, తాగగానే బుర్రులు కాకిట్ట బిగిసిపోతే బిగ్గరు. ఇక్కడ ఉంటాయి కొన్ని ఫోతులు కుర్చీల మీద కూర్చొని వింటున్నాయి, ఏం తెలవనట్టుగానే ఉన్నాయి ఫోతులు. మళ్ళా లేవా ఫోతులు, లేవా అమ్మ పోతులు, పంట చేనులో ఎంత కలుపు తీసినా ఏదో కలుపు మొక్క. ఇక్కడ లేవా తాగుబోతులు లేరా, ఒకడేం చేసిండంట, తాడిచెట్ల పోయి తాటికాళ్ళు పుల్లుగా తాగిండంట, తాడిచెట్ల పోయి తాటికాళ్ళు పుల్లుగా తాగినాక తాడి చెట్టు ఎక్కుతాంటుండంట. ఏం చెట్టు, తాగినాక తాడి చెట్టు ఎక్కుతాంటుండంట. నాలాంటాడు పోయి అరే తాగినోడు తాడి చెట్టు ఎక్కుతురా, మంచోడు ఎక్కడ కష్టం రా, పొద్దుగాల ఎక్కుతురా, ఇప్పుడు వద్దురా అంటే వాడు అంటుండంట, నేను ముందుకాయలు తింటున్నా, ముందుకాయలు తోటికాయలు తింటున్నా, తోటికాయలు. ఇప్పుడే తాటికాయలు రా రే, తాగినోడు తాటి చెట్టు ఎక్కుతారా, కింద పడతారా, పొద్దుగాల కొట్టుకొని తిందురా తాటికాయలు అంటే. ఆడు ఎవడు చెప్పినా వినకుంటా టకాటక్ ఉడతబాకినట్టు తాటి చెట్టు ఎక్కిందంట. ఎక్కినోడు ఎక్కి ఏం చేసిందంట, రే నేను తాటి చెట్టు ఎక్కిన గారు ఇప్పుడు చేతులు ఇచ్చిపెడతా సూరా అన్నాడంట. చేతులు ఇచ్చిపెడితే ఏమైతే మీకు తెలుసు. ఇప్పుడు ఆయన తాటికాయలు చంపిందా బతికిచ్చిందా, ఇప్పుడు తాగుడు తప్ప మంచిదా, తాగుబోతులు ఫోతులు తాగుడు తప్ప మంచిదా చెప్పండి తల్లి. బాబా బామార్ది కలిసి పుల్లు తాగిర్రంట, ఎవడెవడు బాబా బామార్ది కలిసి పుల్లు తాగిర్రంట, తాగి వస్తూ వస్తూ బమరనంట, వస్తూ వస్తూ బమరనంట. బాబా నువ్వు అక్కడో బస్ స్టాండ్కి ఎట్లా పోతావు బాబా, నేను కుక్కలు కరుస్తాయి, నువ్వు కంపల్సరీలో వాడతావు, నువ్వు మూల వాడతావు బాబా, నిన్ను బస్సు ఎక్కిచ్చొస్తాను. బామ్మార్ది బావాని బస్ స్టాండ్ దాకా తీసుకొచ్చిండట. మళ్ళీ బస్ స్టాండ్ దాకానే బావ అంటుండంట, అరే బామ్మార్ది మళ్ళీ నువ్వు అక్కడ ఇంటికి ఎట్లా పోతావురా, నీకు ఇల్లు తెలవదురా, నిన్ను కూడా కుక్కలు కరిస్తాయి కంపల్సరీలో, మళ్ళీ ఇంటికి పోగానే మళ్ళీ బామ్మార్ది అంటుండంట. బావా మనం నువ్వు ఒకడు బస్ స్టాండ్కి ఎట్లా పోతావు, రాత్రి అంతా బస్ స్టాండ్కు ఇంటికి బస్ స్టాండ్కు ఇంటికి, బావా నువ్వు ఒకడవే పోతావా, బామ్మార్ది నువ్వు ఒకడవే పోతావా, ఇంటికి బస్ స్టాండ్కు ఇంటికి బస్ స్టాండ్కు. తెల్లవాళ్ళు తిరిగి తిరిగి తెల్లవారుదామని ఇద్దరు కలిసి పెట్టకడమేమో అనుకుర్రంట, బాబా మరది కలిసి ఇద్దరు కలిసి పెంటకడదేమో అనుకురంట. తెల్లారు వాళ్ళ చెల్లెళ్ళు ఆకిలుకి కౌసొత్తి పనికి పెంటకడం మీదకి వస్తే ఈ తాయినోని మూతికి అంత జొల్లు ఉంటుంది కదా, సొమ్మొచ్చినో అనుకున్నట్టు జొల్లు ఉంటుంది కదా, వీళ్ళ మూతులు పందులు లాగుతా ఉన్నాయట జొల్లు. ఓ నాకి చెంపల మీద ముద్దులు పెట్టుకుంటున్నాయంట, ఓ చెంపల మీద ముద్దులు పెట్టుకుంటున్నాయంట. చూడండి తావుడు ఎంత మోసం చేసిందో. ఇటు బస్ స్టాండ్లో వండుకున్నా ఎవడేమన్నా పోవు, ఇంటికాడ వండుకున్నా దేంతోటి ముద్దులు నాకు పిచ్చుకోరు, దేంతోటి ముద్దులు పెట్టుకోరు. తాగుబోతులు ఫోతులు. ఒక వాక్యం చదవండి మీకు అర్థమవుతుంది. సామెతలు 23:29 చదవండి. సామెతలు 23:29 చదవండి అయ్యా. ఎవరికి శ్రమ, ఎవరికి శ్రమ, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసముతో ప్రొద్దుబుచ్చు వారికే గదా.
కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే గదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతాలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకము. చదవండి అయ్యా. అది పిమ్మట అది సర్పం వలె కరచును, కట్లపాము వలె కాటువేయును, విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. చాలు చాలు. తాయినోని కండ్ల కంట వినాలి వదిలిపెడతా. తాయినోని కండ్ల కంట విపరీతమైనవి అనిపిస్తాయంట. ఒక్కరు ఇద్దరులా కనిపిస్తారంట, ఇద్దరు నలుగురులా కనిపిస్తారంట. వాని భార్య ఏదో పక్కోని భార్య ఏదో, ఆ నీళ్ళేదో పక్కోని నీళ్ళేదో. ఈ మేగ్గొద్దలు వేరుశెనగ గుండ్లు ఒకటే సైజు ఉంటాయి తెలుసా? మీకు అర్థమైందమ్మా? పుట్నాలు వేరుశెనగ గుండ్లు ఈ మేగ్గొద్దలు ఒకటే సైజు ఉంటాయి. మేకల పెంట అర్థమైందమ్మా? మేగ్గొద్దలు వేరుశెనగ గుండ్లు ఒకటే సైజు ఉంటాయి. ఓడు పుల్లుగా తాగి మేకతోట్లే పోయిందంట. తాయినోని చేతికి మేగ్గొద్దలు శనగలాగా తాగినాయంట. ఆడు తాగిన మాత్రం మేగ్గొద్దలని శనగలని బుక్కుతా ఉన్నంట. శనగలని మేగ్గొద్దలు బుక్కుతా ఉన్నంట. నాలాంటి వాడు పోయి శనగలు కావరా మేగ్గొద్దలు రా అంటే ఊకోరా, కరెక్ట్ శనగల సైజు ఉన్నారు ఇవి. శనగలు కావరా అవి మేగ్గొద్దలు రా, ఊకోరా కమ్మ గుడాలాగా మెత్తగున్నారా, కమ్మ కలమాకాస్తున్నాడు. శనగలని మేగ్గొద్దలు పుల్లుగా తినదంటాడు. తెల్లారి లేచి చూస్తా నాలుకంత పసర అంట. పక్కోని అడిగిందంట, ఏదిరా నాలుకంత పసర ఉందంటే, అరే నువ్వు రాత్రి శనగలని మేగ్గొద్దలు తిన్నారా అంటే అప్పుడు 2 ఏళ్ళు గొంతులకేసి అప్పుడు వస్తుందమ్మ సగం అరిగినాక. తాగినో నీ కండ్లకు విపరీతమైన మాట్లాడతలే చూడు మంద. వాని కండ్లకు ఏం కనిపించినాయి? మేగ్గొద్దలు. ఇటు సాటి చెట్టుకి ఏమైండు? బాబా మాట కలిసి దేంతో ముందు నాకు పిచ్చుకోరు. వీడు తాగిన మాత్రం ఏం తిన్నాడు? ఇంకొకటి చెప్పి నేను ముందుకెళ్తా. గుడ్డోడు, నత్తోడు, చెవిటోడు. ఎవడెవడు? ముగ్గురికి 3 ఉన్నాయి. ఓడేమో గుడ్డోడు, ఓడేమో నత్తోడు, ఓడేమో చెవిటోడు. ముగ్గురు కలిసి బాగా తాగిర్రంట. తాగి వస్తూ అరే దొంగతానికి పోదాం అనుకుర్రంట. ముగ్గురు కలిసి దొంగతానికి పోయిర్రట. ఏం దొంగతానికి పోయిర్రట? చింతకాల దొంగతానికి పోయిర్రట. ఏం దొంగతనం? చింతకాల దొంగతానికి పోయిర్రట. చెవిటోడేమో చెట్టు ఎక్కిండట, నత్తోడేమో కాపులుడట, గుడ్డోడేమో చెట్టు కింద ఉండట. ఈ చెట్టు కింద ఉన్న నత్తోడు చెట్టు మీద చెవిటని చెప్తుండంట. చెట్టు కింద ఉన్న నత్తోడు చెట్టు మీద చెవిటని చెప్తుండంట. చింతకాయలు పచ్చి దెంపకరా, జర ఒట్టెట్టి దెంపరాను నత్తోడు కదా. చింతకాయలు పచ్చి దెంపకరా, జర ఒట్టెట్టి దెంపరాను నత్తోడు కదా. అరే అట్టెట్టి దెంపురో, అట్టెట్టి దెంపురో, అట్టెట్టి దెంపురో. అట్టెట్టి దెంపురా అంటే చెట్టు మీద చూడటానికి వస్తుండ్రా దుంకురా, వచ్చరా దుంకురా. అమ్మ ఎవడ వస్తున్నాడు చెట్టు మీద చూడటాడు గిప్పుకుని దుంకిందంట. చూడటాడు దుంకిర్రా అని గుడ్డోడు ఒక్కటే ఉరుకుడు. గుడ్డోడు ఉరుకుతుంటే ఎండిపోయిన పత్తి కట్టెలు, మిరప కట్టెలు, కొంకల పన్న పల్ల తరుగుతున్నాయంట. ఈ గుడ్డోడు అనుకుంటుంటాడు నా కొంకల పన్న ఎవడో ఎంటవాడి తరిమి కొడుతుండని ఈ గుడ్డోడు మొత్తుకుంటుండంట. ఓ దొరో నన్ను కొట్టకు చెవిటాడు నత్తోడే, ఓ పటేలో నన్ను కొట్టకు చెవిటాడు నత్త. వీళ్ళ దగ్గరికి ఎవడన్నా వచ్చిందా? వీళ్ళ జోలికి ఎవడన్నా వచ్చిందా? వీళ్ళని ఎవడన్నా వలకరిచ్చిందా? వాళ్ళ పాపం వాళ్ళని పట్టుకుందా లేదా? నీ పాపము నిన్ను పట్టుకొనును. అక్క అన్నా, ప్రతి వారం మందిరానికి వస్తున్నావు, ప్రభు శరీరాన్ని తింటున్నావు, ప్రభు రక్తాన్ని తాగుతున్నావు, బైబిల్ తాగుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఉపాసాలు ఉంటున్నావు, స్త్రీల గుడికి వస్తున్నావు. ఇంకా పాపాన్ని విడవలేదేమో, తాగుడు విడవలేదేమో, అక్ర సంబంధాన్ని విడవలేదేమో, సీరియల్ సినిమాలు విడవలేదేమో, ఫోన్ల చెడ్డ బొమ్మలు విడవలేదేమో. నీ పాపము నిన్ను పట్టుకునే రోజు ఒకటి ఉంది. దొరకలేదు కాబట్టి దొరసానివి, దొరకలేదు కాబట్టి దొరవు, దొరికితే వీళ్ళంతా దొరసాను లేనా? దొంగ దొరసాను లేరా? వీళ్ళంతా దొరలేనా? దొంగ దొరలు లేరా? దొరకవా? నేను దొరకనా? నువ్వు దొరకవా అనుకోకు. నేను ఆడిందే ఆట, పాడిందే పాట, నేనేం చేసినా చెల్లుతుంది, నన్ను ఎవ్వరు చూస్తలేరు అనుకోకు. దొరికే రోజు ఒకటి ఉంది, తీర్పులో నిలబడే రోజు ఒకటి ఉంది, తూకం వేసే రోజు ఒకటి ఉంది. దొరికిననుకుంటుంది అసలాట. ఇప్పుడు బ్రతికింది బ్రతుకు కాదు, సచ్చినాక అసలాట ఉంది. ధనవంతుడికి ఎప్పుడు మొదలైంది చెప్పండి అమ్మా? ధనవంతుడికి ఎప్పుడు మొదలైంది? భూమి మీద ఉన్నంతసేపు ఏం తినాలంటే తిన్నాడు, ఏం తాగాలంటే తాగిండు, ఏది చూడాలంటే చూసిండు, ఏది పట్టుకుంటే అది పట్టుకుండు. కానీ సచ్చినాక బతుకుంటుండు. ఏడా మాట్లాడ చూడు మంద, ఏడా అక్క అన్నా అనుకోకు.
నీ ఆట కూడా మొదలవుతుంది, సచ్చినాక నా ఆట కూడా మొదలవుతుంది. దావీదు కూడా దావీదు రాదు కూడా అనుకోండు, చేసిందల్లా చేసిండు, నన్ను ఎవ్వరు చూడలేదని. నేను దొరకనే దొరక, నేను దొరను, నేను రాజును అనుకోండు. దొరకలే దావీదు రాదు. నువ్వు దొరకవా? దొరికే రోజు ఒకటి ఉంది, తూకం వేసే రోజు ఒకటి ఉంది. దొరకక మునిపే సరి చేసుకో. ఇక్కడ సీరియల్ సినిమాలు చూస్తాం లేరా? ఇదంతా నిప్పేనా? తుప్పు లేదా తుప్పు? పాపాన్ని ఒప్పుకుంటే మెప్పు, కప్పుకుంటే ముప్పు. కప్పుకుందామా? ఇలాగ చెప్పినగా మా చర్చిలోకి ఆయన ఆదివారం ద్రాక్షరసం, సోమవారం నాడు కోటర్. ఎన్నిసార్లు గద్దించినాం, వద్దురా ద్రాక్షరసం తాగి ప్రభు శరీరాన్ని తిని తాగితే సస్తవరాని ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వానికి హఠాత్తు లాక్డౌన్లో బాత్రూంలో తాను చేయనిపోయిండు, కాలు జారింది, గోడకు తలకా తలిగింది, బాత్రూంలో తెచ్చిండు, సంఘాన్ని బట్టి పీడపోయింది. బాత్రూంలో ఏమైండు చెప్పండి అమ్మా? సచ్చిండా బతికిండా? నువ్వు అబద్ధం ఆడకు. ఈ పిల్లలు దాటక మునిపే నీ గతి కూడా అదే అవుతుంది. నువ్వు అబద్ధం ఆడకు. ఒప్పుకుందామా కప్పుకుందామా? ఇక్కడ నాతో సహా దైవసేకులతో సహా సెల్ ఫోన్లలో కూడా ఇక్కడ సీరియళ్ళు, సినిమాలు జబర్దస్త్ చూడనోళ్ళంతా తెలుగు అయిందా? నేను తెలుగు మాట్లాడినా, హిందీ మాట్లాడినా, తెలుగే కదా. మళ్ళీ ఒకసారి చెప్తా, ఇక్కడ సీరియళ్ళు, సినిమాలు జబర్దస్త్ చూడనోళ్ళంతా ఒకసారి చప్పట్లు కొట్టండి. మళ్ళీ ఒకసారి తెలుగులో చెప్తా, ఇప్పటిదాకా ఇంగ్లీష్లో చెప్పిన. ఇక్కడ సీరియళ్ళు, సినిమాలు జబర్దస్త్ చూడనోళ్ళంతా ఒకసారి చప్పట్లు కొట్టండి. ఇప్పుడు చూస్తోళ్ళంతా అదే చెంపలు కొట్టుకోండి. కొట్టుకో. అమ్మో, నేను కుందేలు పిల్లలు అనుకున్న ఇదంతా 100 మందే. నేను నిప్పు అనుకున్న తుప్పే, నేను గింజలు అనుకున్న పొట్టే. లేదా పొట్టిన్లా మీ దైవసేకులు చెప్పరా? అనిల్ కుమారయ్య గారు చెప్పరా? ఇక్కడున్న దైవసేకులు అందరు చెప్పరా? అమ్మా, సీరియళ్ళు, సినిమాలు, అల్లరితో కూడిన ఆటపాటలు పరిశుద్ధులకు తగినవి నువ్వు వినవే. ఎన్నిసార్లు చెప్పినా దున్నపోత మీద నీళ్ళు పోసినట్టే, బట్ట మీద దుమ్ము పడితే దులుపుకొని పోయినట్టే. ఇక్కడ దుమ్ము పడతాగా అక్క. సీరియళ్ళు, సినిమాలు మానకపోతే పరలోకాలు ఎడమకాలు కూడా పెట్టవు. ఏ కాలు పోతావా? ఎడికమ్మా పోతా. ఈ మందనంట, పోయే మందనంట. కప్పుకుందాం. బాత్రూమ్ ఏమైండు? అబద్ధం ఆడకు. ఇక్కడ సీరియళ్ళు, సినిమాలు జబర్దస్త్ చూడనోళ్ళంతా, సీరియళ్ళు, సినిమాలు జబర్దస్త్ చూడనోళ్ళంతా ఒకసారి చేయెత్తండి. పక్షపాతం వచ్చిందా? అట్నే ఎత్తాలి. అయ్యా అనిల్ కుమార్ అయ్యా కదా, నీ మంద చూసుకో, దొంగ మంద. దైవసేకులు నీ మంద చూసుకో. ఒకసారి ఎత్తండి అమ్మా. నేను దించదాకా దించొద్దు. చూసుకో నీ మంద, చూసుకో. 25 మంది ఉండ్రు, 25 మంది అయ్యో. ఒకసారి లేవట్టమ్మా, లెక్క పెట్టుకోండి. కావాలంటే 25 మందికి ఎక్కువ ఉంటే నన్ను అడగండి. మీ దైవసేకుడు అనుకుంటాడు, ఆదివారం నన్ను చర్చికొచ్చి పాటలు పాడుతుంటే నిండా ముసుకేసుకొని తలకు గుడ్డ కట్టుకొని తెల్ల డ్రెస్ వేసుకొని పాటలు పాడుతుంటే, ఆరాధన చేస్తుంటే, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా నువ్వు పాట పాడుతుంటే, మళ్ళా నా సంఘం ఎందుకు తెల్ల డ్రెస్సు, తలకు గుడ్డ, రాజా నీ సన్నిధిలోనే. మళ్ళా అనిల్ కుమారయ్య గారు ఏమనుకుంటాడు? నా సంఘం నిప్ప తుప్ప. 25 మంది ఎత్తిర్రు. పొట్టు అక్క, నవ్వుకొని వదిలిపెట్టి వెళ్ళిపోయే మాటలు కాదు. ఆలోచించండి. ప్రతి వారం మందిరానికి వస్తున్నావు, ప్రభు శరీరాన్ని తింటున్నావు, ప్రభు రక్తాన్ని తాగుతున్నావు, బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఉపవాస కూడికలకు వస్తున్నావు, ఆదివారం నాడు చర్చికి వస్తున్నావు, నీ కష్టాజీతాన్ని ప్రభు పరిచర్యకి ఇస్తున్నావు. కష్టం వచ్చినప్పుడు ఎక్కెక్కి ఏడుస్తున్నావు. ఇదంతా దేనికోసం అండి? ఎక్కడ వెళ్ళాలని పోతావా మరి? పోతా. ఏ కాలు ఈ మందనంట, పోయే మందనంట. పోతా మళ్ళా పోతా. నువ్వు నిజంగా పోదుగాక. అక్క వద్దక్క,
దైవసేకులు కడుపు కట్టుకొని ఎన్నో శ్రమలకు ఓర్చి తిని తినక నీ కొరకు కష్టపడి నిన్ను పెంచుతుండు, కొత్త కొత్త మందులు కొడుతుండు. ఎన్ని మందులు కొట్టినా పురుగు వస్తలేదు. సచ్చిందా పురుగు? పంట చేనుకు పురుగు పట్టలే. 25 మంది ఎత్తిర్రు, మిగతాదంతా పొట్టును ఏం చేస్తారు? ఇటుక పట్టి లేచి కాల్చడానికి తప్ప నువ్వు దేనికి పనికిరావు. అక్క వద్దక్క, ఈరోజు నుంచి అన్న మానుకో. ఏ కాలు వతవా ఓ పాస్టర్ గారు అంట, సంఘస్థులు ఎన్ని ప్రసంగాలు చేసినా మీ లెక్కనే సీరియల్ మాంతలేరు, సినిమాలు మాంతలేరు అంట. సంఘస్థులు సీరియల్ మానుకోరని, సంఘస్థులు చక్కగారని ఓ కుక్కతోక నన్ను చక్క చేద్దామని. ఏం తోక? కుక్కతోక చక్కగా వంకరా. ఓ కుక్కతోక నన్ను చక్క చేద్దామని ఓ కుక్కను దొరికించుకొని కుక్కతోక ఉదరకొట్టం పెట్టిందంట. పొయ్యి మండకపోతే ఊతం కదా, దాని పేరేం పేరు? ఉదరగొట్టమేనా? కుక్కతోక ఉదరగొట్టం పెట్టిందంట. కుక్కతోక గొట్టం పెట్టి గుండెటి రాళ్ళు కట్టిందట. ఈ గొట్టం ఉన్నంతసేపు రాళ్ళున్నంతసేపు చక్కగా, గొట్టం ఉన్నంతసేపు రాళ్ళున్నంతసేపు చక్కగానండమ్మా. పక్షవాతం వచ్చిందా? నా శైలిదుడు ఇట్లా పట్టండి, చక్కగానండి అనండి అమ్మా. ఆదివారం నాడు చర్చికి వచ్చినంతసేపు, పాటలు వాడినంతసేపు, ఆరాధన చేసినంతసేపు, సాక్ష్యాలు చెప్పినంతసేపు, వాక్యం చెప్పినంతసేపు, మళ్ళీ సోమవారం నాడు ఎన్ని గంటలకమ్మని దీపం? 7:30కా 8:30కా? 7:30. సోమవారం నాడు 7:30కు మళ్ళీ ఇక మళ్ళీ ఆదివారం దాకా ఇట్నే ఉంటుంది. ఇక ఎట్లా ఇట్నే మళ్ళా ఆదివారం దాకా కార్తీక దీపం, మనసు మందారం, జబర్దస్త్, కళ్ళు తాగుతాడు, బీరు తాగుతాడు, సుట్టు తాగుతాడు. వడ్డీ వ్యాపారానికి ఇచ్చి కార్తీక దీపాన్ని చూసి ఆదివారం వచ్చి పాట పాడుతుంది. ఏం పాట పాడుతుంది? ఆరిపోయినా నా ఎలుగు దీపము వెలిగించము నీ ప్రేమతో నా దీపము. నవ్వుకో నవ్వుల పాలు గాకు, నవ్వుకో నవ్వుల పాలు. ఇంత బతుకు బతికి ఇన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చి, ఇన్ని ప్రసంగాలు విని, ఇన్ని కూడికలకు వచ్చి, అక్క ఇంకా నువ్వు మారలే. కుక్కతో ఒక గొట్టం పెట్టినట్టే బగ్గడి భాషలో చెప్తున్నా, నీకు అర్థమయ్యే బాణీలు చెప్తున్నా, లోతుగా చెప్తలేను, నీకు అర్థమయ్యే బాణీలు చెప్తున్నా. కుక్కతో ఒక గొట్టం పెట్టినట్టే. దేవునికి స్తోత్రం. 2 చేతులు ఎత్తండి, చెప్పండి. పౌడర్ భక్తి, లిప్టిక్ భక్తి, బూడిద భక్తి, పిడికల భక్తి. ఇప్పుడు ఎట్టుకొచ్చినాం గొట్టం భక్తి అనండి. ఈ మందంతా ఏం మందా? గొట్టం మంద. కుక్కతో ఒక గొట్టం పెట్టినట్టే, నీకు అర్థమయ్యే బాణీలో చెప్తున్నా. నేను ఏడిపియాలని కాదు. కొంతమంది ఇట్లా పెట్టుకోరు మకాలు, నువ్వు ఇట్లా పెట్టుకో. అక్క ఇసొంటి భక్తి నిన్ను పరలోకాన్ని తీసుకెళ్ళదు అక్క. ఈ రోజు నుంచి అయినా యేసు ప్రభు నచ్చే భక్తి, మెచ్చే భక్తి చెయ్యి. దేవునికి స్తోత్ర. మందిరములో ఉన్నప్పుడు మాదిరిగా అవుపిస్తావు. ఎప్పుడో మందిరములో ఉన్నప్పుడు మాదిరిగా అవుపిస్తావు. మందిరంలోకి వెళ్ళినాక మందు కొట్టి తిరుగుతావు. వద్దు వరన్నా, ఈ గుల్లో బయట వద్దువయన్నా, ఈ పులముకున్న భక్తసలే వద్దువయన్నా. వద్దు వసలే, ఈ గుల్లో బయట వద్దు వసలే, ఈ పులముకున్న భక్తసలే వద్దు వసలే, ఈ పులముకున్న భక్తసలే వద్దు వసలే. తలపోటొచ్చినప్పుడు తండ్రి అని పిలుస్తావు. ఎప్పుడో తలపోటొచ్చినప్పుడు తండ్రి అని పిలుస్తావు. కష్టాలు వచ్చినప్పుడు యేసయ్యని ఏడుస్తావు. కష్టాలని తీరినాక ఏటి గడ్డెక్కుతావు యేసవ్వాడంటావు. కష్టాలని తీరి
గడ్డ రోగం ఉన్నంతసేపు దేవుడు 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 దేవుడు. కూర్చుంటే స్తోత్రం, లేసే స్తోత్రం, కూర్చుంటే స్తోత్రం, లేసే స్తోత్రం. లేకపోతే కడుపులో 3 కేళ్ళ గడ్డ అయిందనుకో, అమ్మగారాయ్ గారు మీరు 3 రోజులు ఉపాసం ఉండి ప్రార్థన చేయండి. మేమైతే తింటాం పంత దున్నపోతులాగా మంచిగా ఇంటికాడ. అమ్మగారాయ్ గారు 3 రోజులు ఉపాసం ఉండి ప్రార్థన చేస్తారు. కడుపులో గడ్డ వలుగుతుంది. ఇంక చర్చికి రాదు, పత్తేర పోతుంది, లేకపోతే నాటే పోతుంది. పాస్టర్ గారు అడుగుతాడు, ఏమమ్మా గడ్డున్నంతసేపు క్రమంగా మందిరానికి వచ్చినావు, బాగా ప్రార్థన చేసినావు, ఇప్పుడు గడ్డ వలిగింది, చర్చికి ఎందుకు వస్తలేమంటే ఏమంటది, చర్చికి ఎందుకు రావాలయ్యా, నువ్వే చెప్పినావు కదా, ఎక్కడ 2-3 ఉంటే అక్కడ దేవుడు ఉంటున్నావు కదా, మా పత్తిసేనులో 15 మంది ఉన్నాం, అక్కడ దేవుడు లేడా, మా నాటేస కాడ 20 మంది ఉన్నాం, అక్కడ దేవుడు లేడా. ఇప్పుడు ఏం బలిగింది? ఏం భక్తి? గడ్డ భక్తి. ఏం భక్తి? గడ్డ 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 గడ్డ. మా ఇంటి పడ గొల్లా ఉంది, నన్ను క్షమించండి. ఇక్కడ ఉన్న గొల్లోళ్ళు ఉంటే నన్ను క్షమించండి. 3 బర్రెలు ఉన్నాయి. ఒక బర్రె 70,000 పెట్టి లోన్లో తెచ్చుకుందంట. ఈ బర్రె పాలిస్తలేదు, నెమరేస్తలేదు, మేత మేస్తలేదు, తంతుంది. ఎవరో చెప్పిర్రాట, పలానన్న ప్రార్థన చేస్తే నీ బర్రె బాగా అవుతుందంటే రూపాయి బిల్లులు బొట్టు పెట్టుకొని ఓ కొబ్బరి బట్టలు పట్టుకొని ఎగేసుకొని నా దగ్గర గొల్లామే. ఈ బర్రె బాగా అవుతుందని యేసుప్రభు నమ్ముకుంటుందేమని కొబ్బరి నాకు ప్రార్థన చేసి చెప్పి తోలిచ్చినాం. అమ్మ ఈ కొబ్బరిని తీసుకుపోయి బర్రెకు రుద్దు, కుడితిలేసి తప్పి గెట్కెళ్ళి నోట్టెళ్ళయి బర్రెకు మొత్తం రుద్దు, నీ బర్రె బాగా అని చెప్పి తోలిచ్చిన. ఆమె వెళ్ళిపోయినాక బర్రె కోసం బాగా ప్రార్థన చేసిన. దేవుని దేవ వల్ల బర్రె మంచిగా అయింది, పాలు ఇస్తుంది, నెమరేస్తుంది, మేతమేస్తుంది. బర్రె మంచిగా కాగానే గొల్లామ మా ఇంటికి వచ్చి అంటుంది, అన్నా మీ దేవుడు గొప్ప దేవుడు అన్నా, నా 70,000 బర్రె బతికిందన్నా, నేను కూడా చర్చికి వస్తా అంటే ఆమె చర్చి తీసుకొని పోయినా. ఆదివారం నాడు మంచి చర్చికి వచ్చింది. సోమవారం ఇంటికి వచ్చి అడుగుతుంది, అన్న అందరి చేతులల్లా ఎర్రగా నల్లగా బుక్కులు ఒప్పిస్తున్నాయి అన్న, నాకు ఉత్త చేతులతో చర్చికి వస్తే సిగ్గు అనిపిస్తుంది, ఒక బుక్ కొనుక్కొచ్చేవా అన్నది. అమ్మ గొల్లామ లైన్లో పడ్డదిరా. గొల్లామ యేసుప్రభు నమ్ముకుంటుందని, ఆమె నమ్ముకుంటే నా అకౌంట్లో ₹1,00,00,000 పడతాయి, ఆమె నమ్ముకుంటే నా కిరీటానికి వజ్రం పదకబడుతుంది. నా సార్థం నాది. ఎల్బీనగర్ నుంచి సికింద్రాబాద్ ప్రాంతానికి పోయి నా డబ్బులు పెట్టి ₹300 పెట్టి గొల్లామకి ఎర్ర బైబిల్ తెచ్చిచ్చిన. మంచి చర్చికి వస్తుంది, నిండా ముసుగేసుకుంటుంది, ప్రార్థన చేస్తుంది, ఏడుస్తుంది. ఇవాళ రేపు రక్షణ తీసుకుంటుందని లోపలనే 1-2 నెలలు కాగానే ఈ బర్రెకి ఏమైందో ఏమో, ఈ బర్రె పుట్టుకోమన్నది. బర్రె తెచ్చింది. బర్రె దావంగానే బైబుల్ తెచ్చి నా మొఖాన కొట్టదా? ఏందమ్మా బైబుల్ నా మొఖాన కొట్టామంటే గొల్లామంటది, నా బర్రె పోయినాక నీ బైబిల్ ఎందుకయ్యా, నా బర్రె పోయినాక నీ బైబిల్ ఎందుకయ్యా. గొల్లామ దేనికోసం నమ్ముకుంది? ఈ రోజుల్లో క్రైస్తవులు దేనికోసం నమ్ముకుంటుండ్రు? మోకాళ్ళ నొప్పులు పోవాలని, నడుముల నొప్పులు పోవాలని, క్యాన్సర్ రోగం పోవాలని, గడ్డలు వలగాలని, పెళ్ళిళ్ళు కలగాలని, ఉద్యోగం రావాలని, పిల్లలు కావాలని, ఒక గొర్రె 2 పిల్లలు వేయాలని, ఒక గొర్రె. ఇవన్నీ మన దేవుడు ఇస్తారా ఇవ్వడా? మన దేవుడు సచ్చినోని లేరంటే లేచిండు. రోగాలు వస్తాయి పోతాయి. నాకు రాదా రోగం? నీకు రాదా రోగం? ఏసన్న గారి రోగం రాలే, రాజ్బాబు గారి రోగం రాలే, దినకర్ గారి రోగం రాలే. మాట్లాడరా చెప్పరే? ఒక మాటతో చెప్పాలంటే భక్త సింగు 10,000 సంఘాలు కట్టే భక్త సింగు 10 సంవత్సరాలు పడక మీదకి లేవలే. రోగాలు వస్తాయి పోతాయి. మనం యేసుప్రభుని దేనికోసం నమ్ముకోవాలంటే, ఇప్పుడు నేను దస్తే ఈడ కన్ను మొయ్యగానే పరలోకమైన కన్ను తెరుస్తా. పరలోకం కోసం యేసుప్రభుని నమ్ముకోవాలి. కానీ యేసుప్రభుని నమ్ముకుంటే మోకాళ్ళ నొప్పులు పోతాయేనో, నడుముల నొప్పులు పోతాయేనో, క్యాన్సర్ రోగం పోతాయేనో, పిల్లలు అయితేనో, ఉద్యోగాలు వస్తాయేనో, పెళ్ళిళ్ళు అయితేనో, లేకపోతే మూటలు వస్తాయేనో. మూట దేనికోసం నమ్ముకుంటారు? మూటనండి, మూట. ఆయన టీవీలో ప్రవచనం చెప్తుండు, ఆయన పేరు చెప్ప, ఆమె పేరు మేరమ్మనంట. ప్రవచనం చెప్తుండు, మేరమ్మ నెత్తి మీద ఆకాశం నుంచి 500 కడ్డలు పడ్డట్టుగా కళ వచ్చిందట, దర్శనం వచ్చిందంట. కళ్ళు మూసుకొని ఇట్లా అంటుండు, గ్లోరీ 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 గ్లోరీ. ఓ నా కుమార్తె మేరీ 2025 సంవత్సరం మూట వచ్చే పడే. మేరమ్మ నెత్తి మీద మూటలు పడుతున్నాయంట. మేరమ్మ నెత్తి మీద మూట పడితే మేరమ్మ బతుకుతాదమ్మా? మేరమ్మ నెత్తి మీద మూట పడితే మేరమ్మ బతుకుతుందా? డబ్బులు ఊరికి ఎవరికి వస్తాయమ్మా? పత్తి వేసి కాలు తప్పని పండుకుందాం, పత్తి వస్తుందా? మిరపకాయలు వేసి కాలు తప్ప అనుకుందాం, మిరపకాయలు వస్తాయా? ఇటువంటి మాటలు నమ్మకండి. మూటొచ్చే ఇస్తాడు మన దేవుడు. సంపదల గని శ్రీమంతుడు. మీకు ఇచ్చిండు అయ్యో లేదా? ఇల్లు కట్టుకోలే చెప్పండి అమ్మా. ఓ బైక్ కొనుక్కోలే,
పత్తుల బంగారం కొనుక్కోలే చెప్పరే, ఎకరం పొలం కొనుక్కో. మన దేవుడు దీవించే దేవుడు, మూటలు ఇచ్చే దేవుడు. నాకు ఇచ్చిండు. నాకు మంచి ఇల్లు లేకపోవచ్చు, పెద్ద ఇల్లు లేకపోవచ్చు, మంచి కారు లేకపోవచ్చు, 2 ఆస్తులు కలిగి ఉన్నా. రక్షణ అనే ఆస్తి నాకుంది, ఆత్మీయత అనే ఆస్తి నాకుంది. క్రైస్తవునికి ఏ ఆస్తి లేకపోయినా సరే 2 ఆస్తులు కలిగి ఉండాలి. రక్షణ అనే ఆస్తి, ఆత్మీయత అనే ఆస్తి. నీకు ఎకరం పొలం లేకపోయినా సరే, పత్రుల బంగారం లేకపోయినా సరే, ఓ మంచి కారు లేకపోయినా సరే, ఓ పట్టు చీర లేకపోయినా సరే, రోజు కారం మెతుకులు తిని బ్రతుకుతున్నా సరే 2 ఆస్తులు కలిగి ఉండాలి. ఏ ఆస్తి? రక్షణనే చెప్పాలి, రక్షణనే ఆత్మీయతనే. ఈ 2 ఆస్తులు కలిగి ఉంటే ఒక ఎమ్మెల్యే కన్నా, ఒక ఎంపీ కన్నా, ఓ ప్రధానమంత్రి కన్నా, ఓ రాష్ట్రపతి కన్నా, 100 ఎకరాల పొలం ఉన్నోని కన్నా, 1 కోటి రూపాయల కొంపున్నోని కన్నా మనం ధన్యులం. నీ దగ్గర చెయ్యిందా? పక్షపాతం వచ్చిందా? ఇట్లా పోయినాయా? పోయిందా? ఇట్లా అనండి. మీకు రోషం ఉంటే ఇట్లా అనండి. మనము, మీరు ధన్యులు అన్నారు. అందరు కింద థ్యాంక్ యూ అన్న. మీరు కూడా కొంచెం స్పందించండి అన్న. మనము, మీరు ధన్యులు అనాలి. మనము ఇంకొంచెం గట్టిగా, మనము ఒక ఎమ్మెల్యే కన్నా, ఒక ఎంపీ కన్నా, ఒక కలెక్టర్ కన్నా, ఓ సీఎం కన్నా, 100 ఎకరాల పొలం ఉన్నోని కన్నా, 1 కోటి రూపాయల కొంపున్నోని కన్నా, ఓ రాష్ట్రపతి కన్నా, ఓ కలెక్టర్ కన్నా మనము ధన్యులమా కాదా? 100 ఎకరాల పొలం ఉన్నోనికి అన్ని ఉండొచ్చు, ఓ ప్రధానమంత్రికి అన్ని ఉండొచ్చు. అన్ని ఉండగానే ఏం లేదు అక్క, నీకేమి లేకపోవచ్చు. పెంకటింట్లు ఉంటున్నావేమో, రోజు కారం మెతుకులు తింటున్నావేమో, మంచి భోజనం లేదేమో, మంచి ఇల్లు లేదేమో. నీకు రక్షణ అనే ఆస్తుంది, ఆత్మీయత అనే ఆస్తుంది. ఈ 2 ఆస్తులు కలిగి ఉంటే మనము నిజంగా ధన్యులం. 100 ఎకరాల పొలం ఉన్నోడు గొప్పడా, రక్షణ ఉన్నోడు గొప్పడా? 1 కోటి రూపాయల కొంపు ఉన్నోడు గొప్పడా, రక్షణ ఉన్నోడు గొప్పడా? మనకున్న రక్షణ అంట 10 మంది సీఎంల కన్నా గొప్పదంట. సీఎం గొప్పదానివా, నువ్వు గొప్పదానివా? చెప్పండి అమ్మా. సీఎం గొప్పడా, నువ్వు గొప్పదానివా? మాట్లాడ చూడు మందా. వానికి అన్ని ఉండగానే ఏం లేదు అక్క. చెప్పాను కదా, ముమ్మారు చెప్తున్నా, నీకేమి లేకపోయినా సరే యేసయ్య రక్షణ ఉంది. రక్షణ అనే ఆస్తి, ఆత్మీయత అనే ఆస్తి. ఈ 2 ఆస్తులు కలిగి ఉంటే నువ్వు నిజంగా ధన్యురాలవు, నువ్వు నిజంగా ధన్యుడవు. ధన్యులమా కాదా? ఈ మందనంట ధన్యుల మందనంట, దొంగ మంద. ఈ మంద రోజు కార్తీక దీపం మనసు మందారం చూసుకుంటా, సెల్ ఫోన్ల బూతులు చూసుకుంటా, ఏడ ధన్యురాలవమ్మ నువ్వు? ధన్యురాలవా? ధన్యురాలవేనా నువ్వు? నీ గుండె మీద చేసి ఒకసారి మనస్సాక్షిని అడుగు. నువ్వు నిజంగా ధన్యురాలవేనా? నిజంగా ధన్యుడవేనా? అక్క, రక్షణ అనే ఆస్తి, ఆత్మీయత అనే ఆస్తి, ఈ 2 ఆస్తులు కలిగి ఉంటే మనము నిజంగా ధన్యులం. రక్షణనే ఆస్తి అనాలి, రక్షణనే ఆత్మీయతనే. ఈ 2 ఆస్తులు కలిగి ఉండాలి. నీకేమి లేకపోయినా సరే ఈడ కళ్ళు మెయ్యంగానే పరలోకంలో కళ్ళు తెరుస్తావు. అంతకు మించింది ఏం కావాలండి మనకు? అంతకు మించి ఏం కావాలండి? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏడికొచ్చినాం? పౌడర్ భక్తి, లిప్టిక్ భక్తి, దులుపుకునే భక్తి, పిడికల భక్తి. అందరు చెప్పండి. గొల్లామదే భక్తి. గొల్లామ దేనికోసం నమ్ముకుంది? బర్రే 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 నువ్వు దేనికోసం నమ్ముకున్నావు? మూట 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 వచ్చా దిగు మూట ఇస్తాడు మన దేవుడు. నీ సాక్ష్యాన్ని కాపాడుకొని ప్రభు కోసం బ్రతికితే, కారం మెతుకుని బ్రతికినా సరే ప్రభు కోసం బ్రతుకు, సాక్ష్యాన్ని కాపాడుకో. దేవునికి స్తోత్రం. తింటారా వదిలిపెడతారా? దేవునికి స్తోత్రం. ఏడికొచ్చినాం గొల్లామదే భక్తి. గొల్లామ దేనికోసం నమ్ముకుంది? ప్రభు కొరకు నేను ప్రాణమైన పెడతంటివి ఏమన్నావో? ప్రభు కొరకు నేను ప్రాణమైన పెడతంటివి. బైబిల్ అది చెప్పినావు, భాషలెన్న చేసినావు. బైబిల్ అది చెప్పినావు, భాషలెన్న చేసినావు. 10 చినుకులు వర్షం వస్తే ప్రభు గుడికే రాకపోతివి.
ఎక్కువ ఎండా కొడితే ప్రభు గుడికే రాకపోతివి. ఎన్ని శనుకులు ఒక 5 నిమిషాలు వదిలిపెడతా, మేము లేని తిప్పలు పెట్టా. చక్కగా వింటున్నా చెప్తున్నా. మనం రక్షణ తీసుకునేటప్పుడు, బాప్టిషన్ తీసుకునేటప్పుడు బాప్టిషన్ తొట్టిలో ఓ ప్రమాణం చేసినవా చేయలేదా? దైవసేకుడు ఇత మరి నీళ్ళలో నిలబెట్టి అడుగుతాడు, ఏమమ్మా నువ్వు యేసుప్రభుని నమ్ముకుంటున్నా కాబట్టి, రక్షణ తీసుకుంటున్నా కాబట్టి, నీ బంధువులంతా నీ రక్త సంబంధాలంతా యేసుప్రభుని వదిలిపెట్టమని నిన్ను కొట్టనీకి వస్తారు, నిన్ను సంపనీకి వస్తారు. యేసుప్రభుని వదిలిపెడతామంటే నువ్వేమన్నావు? నా ప్రాణమైన ఇస్తా కానీ నిన్ను దేవుణ్ణి ప్రమాణం చేసినవా చేయలేదా? కానీ నువ్వేం చేస్తున్నావు? ఆదివారం నాడు మొక్కలు నొప్పులు వస్తే గుడికి రావు, సరిజరం వస్తే గుడికి రావు, తలకాలు వస్తే గుడికి రావు, కడుపులు వస్తే గుడికి రావు, చుట్టాలు వస్తే గుడికి రావు, ఎండ కొడితే గుడికి రావు, వర్షం వస్తే గుడికి రావు. ఆదివారం తలకాయ కూర తెచ్చుకుంటావా? తలకాయ పాడగానే అది ఉడకనే ఉడకది. ఆదివారం చేపలు, ఆదివారం నాటుకోడి, ఆదివారం ఏట తలకాయ, ఆదివారం పెద్దోడు పాడగా నాటు ఉడుకుతాడా? మొన్నోడు పెద్దోడు ఉడుకుతాడా? అన్నీ ఆదివారం అనండి. అన్నీ నాటుకోడి, చేపలు, బోటి, కాళ్ళు, పెద్దోడు. నేను తినొద్దంటే తిండికి వ్యతిరేకం కాదు. అయిపోయినాక ఫ్రిడ్జ్ తెచ్చుకొని దగ్గర కొనుక్కొని, పెద్దోని తెచ్చుకొని, నడుపుని తెచ్చుకో, దగ్గర కొనుక్కొని ఈడు దాకా తింటే 2 బొంతలు కప్పుకొని పండుకో. పెద్దోని తెచ్చుకొని దగ్గర కొనుక్కొని జొన్న రొట్టెలు చేసుకొని మంచి బగారాన్ని వేసుకొని ఈడి దాకా దీన్ని చర్చకొచ్చినావు. ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. మట్టి మనసులం, మనం దేవుళ్ళం కాదు, దేవదూతలం కాదు. నేను తింటే నాకు కూడా వస్తుంది. పెద్దోడు పెద్దోడు మబ్బోడు, ఆడు ఫస్ట్ ఇక నిద్ర వస్తుంది కాబట్టి ఓ గోడ అన్న ఓ పిల్లర్ అన్న గోడకు ఈ దాపి 2 కాళ్ళు ఇట్లా పెడుతుంది. మళ్ళీ 2 కాళ్ళు ఇట్లా పెట్టి ముంగట ఆమెను పట్టుకొని తంతుంది. తన్ని అయ్యగారు వాక్యం చెప్తుంటే ఉన్నా పెద్దోడు ఆదివారం అయిపోయేదాకా మా పిల్లలకు కూడా భోజనం పెట్టాం. ఆదివారం నాడు మీ స్టవ్ ముట్టియం, కాలి కడుపుతో పోతాము, వచ్చినాక కలిగింది వండుకొని తింటాం. ఆదివారం మంచి భోజనం చేసి చర్చికి వస్తే దైవసేకుడు ఎంత మంచి మందు కొట్టినా ఆ మందు పనిచేయదు. సాధ్యమైనంత వరకు నీకు షుగర్ బీపీ లేకపోతే ఆదివారం నాడు కాలి కడుపుతో రావడం నువ్వు ధన్యుడవు. దేవునికి స్తోత్రం. ఇంకొంతమంది ఆదివారం నాడు పెండికి పోతారు. ఆదివారం నాడు పెండికి పోతే ఆ పెండి పెటాకులే. ఇంకొంతమంది ఆదివారం నాడు పత్తులకు పోతారు, నాట్లకు పోతారు, కలుపుతే పోతారు. ఆదివారం నాడు సంపాదన చినిగిపోయిన సంచిలేసినట్టే, జల్లెట్ల నీళ్ళు పోసినట్టే నీ కుటుంబం దరిద్రం. ఆదివారం నాడు 10,000 రూపాయలు ఇస్తాను. ఎక్కడికి? నేను ఎక్కువ కర్నూలు దగ్గర గద్వాలని ఊరికి వెళ్తా. ఆమె పేరు లక్ష్మమ్మ. శుక్రవారం, శనివారం, ఆదివారం మీటింగ్ పెట్టుకుర్రు. ఆదివారం మధ్యాహ్నం గిట్నే చర్చిలో పాటలు పాడుతున్నా. చర్చి ఎగ్గొట్టి పత్తి ఎర్రపోయింది. చర్చి వెనక మళ్ళీ 2 కిలోమీటర్ దూరంలో పత్తి చేను ఉంది. చర్చి ఎగ్గొట్టి పత్తి ఎర్రపోయింది. నిన్న టేర్రే పత్తి మిరిగిందేమో. నిన్న టేర్రే పత్తి బస్తలు ఎత్తుతుంటే నల్లతేలు గరిచిందంట, కప్పంతుందంట. చేయికి తడిగుడ్డ చుట్టుకొని గజ వణుక్కుంటూ నా దగ్గర చర్చిలో కురుకొచ్చింది. సాయిలన్నా నల్లతేలు గరిచిందన్నా, కప్పంతుందన్నా, సల్లజెమటలో నేనన్నా. ఆదివారం నాడు పత్తి ఎర్రపోతే తేలు గరిపోతే ఏం గరుస్తుంది? నీకు తాస్వాం గరవాలి, నువ్వు పత్తి చేనులో చావాలి, నువ్వు చచ్చేది ఉండు. ఆమె రావాలి కానీ కాదు. నాకు వచ్చిన కోపం అది. ఈరోజు ఏం వారం అన్నా, ఆదివారం అన్నది, ఎక్కడ పోయినామన్నా, పత్తి ఎర్రపోయినా, ఏం గరిచిందన్నా? తేలు కాదు, నీ కట్లపాం గరవాలి. ఇంకా జాగ్రత్త. మా చర్చిలో ఒక బాబు ఆదివారం నాడు చర్చి మానేసి పెయింటింగ్ రుద్దనికి పోయిండు. పెయింటింగ్ రుద్దనికి పోతే 4 పిచ్చుకుక్కలు ఎంటబడ్డాయి. తొడలు పీక్ పెట్టినాయి. 4 పిచ్చుకుక్కలు ఆదివారం నాడు పిచ్చుకుక్కలు ఎంటబడి తొడలు మొత్తం పీక్ పెట్టినాయి. మళ్ళీ ఆదివారం ఈ కాలుకో పట్టేసుకొని 2 కట్టెల సంకళ్ళ కట్టెలు పెట్టుకొని దెక్కు ఇట్లా. జాగ్రత్త. ఆదివారం నాడు సంపాదన మంచిది కాదు. ఒక మాటతో చెప్పాలంటే, నీ ఇంట్లో శవం ఉన్నా ఆదివారం ఆరాధన మానొద్దు. నీ ఇంట్లో శవం ఉన్నా ఆదివారం ఆరాధన మానొద్దు. శిష్యులు ప్రభును మాట అడుగుతాడు, ప్రభా మా నాయన చచ్చిపోయింది, పాతి పెట్టుకొని వస్తుంటాడు. యేసు ప్రభు ఏమన్నాడు? సచినోని పాతి పెట్టుకుంటారు, నువ్వు నన్ను అక్క
నీ ఇంట్లో శవమున్న ఆదివారం ఆరాధన మానొద్దు. నాకు ఒక పాపకు బాబు. మా బాబు పేరు పాలి అంచో, మా పాప పేరు కీర్తన, మా పేరు శీలత. ముగ్గురిని వరుస పండుగ కూర్చుండబెట్టిన. కూర్చున్నోడు మాట చెప్పిన, కొడుక పాలి అంచో, కీర్తన, శీలత, ఒరే కొడుక పాలి అంచో, ఒరే కొడుక పుట్టుకొని నేను ఆదివారం నాడు దస్తే నన్ను ఇంట్లో వేసి తాళం వేసి ఆదివారం నాడు చర్చికి పోయి ఆరాధన మొత్తం అయిపోయాక నిమ్మలంగా వచ్చి ఓ సాపల దుట్టి నన్ను అక్కడ వారేరే కొడుక నేను చచ్చి నన్ను చర్చికి పోకుండా ఉండొద్దురా అని నా పిల్లలకి చెప్పెట్టుకున్నా. నీ సాక్ష్యం అట్టుందా? వినండి మీ సప్పట్లదు దుంపట్లదు పొట్టు నా పిల్లలకి చెప్పెట్టుకున్నా. అక్క నీ సాక్ష్యం అట్లుందా? మొక్కలను వస్తే గుడికి రావు, సరిజరం వస్తే గుడికి రావు, ఎండ కొడితే గుడికి రావు, వర్షం వస్తే గుడికి రావు, చుట్టాలు వస్తే గుడికి రావు. నాట్లకేం ఉరుకుతుంది? 4 గంటలకు లేచి సర్ది కట్టుకొని 6 గంటలకు ఉరుకుతుంది. గుత్త ఏడికి ఉరుకుతుంది? 4 గంటలకు లేచి వండుకొని 6 గంటలకు ఉరుకుతుంది. ఏడికి గుత్త చర్చికేమో 12 గంటలకు వస్తుంది. ఈడ్చుకుంటా గుత్తకెట్లు ఉరుకుతుంది. నాటు వీధి అంత శ్రద్ధ లేదు. ఆదివారం నాడు మందిరం వస్తప్పుడు ఎట్లా వస్తుంది? మళ్ళీ గుత్త ఆదివారం నాడు 10 గంటల కారంటే 10 గంటల కారంటే 10:30కు వస్తుంది. ఎమ్మెల్యే ఆ మెడకి ఇట్లా బోడేయాలి. మీ అనిల్ కుమార్ గారు చూసుకుంటాడు. అమ్మో ఎమ్మెల్యే వచ్చింది 10:30కు, ఎంపీ వచ్చింది 11 గంటలకు, కలెక్టర్ వచ్చింది 11:30, సీఎం వచ్చింది 12:30, రాష్ట్రపతి ఆమెన్ రాష్ట్రపతి. మీరంతా రాష్ట్రపతిలే కదా. మీ అయ్యగారు బోర్డు చూసుకుంటాడు. అమ్మో రాష్ట్రపతి వచ్చింది, అమ్మో ఎమ్మెల్యే వచ్చింది, కలెక్టర్ వచ్చింది. వస్తప్పుడు ఎట్లా వస్తుంది? మళ్ళీ తాంబేలాగా ఫోదనా వస్తప్పుడేమో తాంబేలు, పోతప్పుడేమో జినకపిల్ల. వస్తప్పుడేమో తాంబేలు, చర్చికి వస్తప్పుడు తాంబేలు, పోతప్పుడు జినకపిల్ల. మనమంట మందిరానికంట శనివారం నుంచే సిద్ధపడాలి. అయ్యో రేపు ఆదివారం ఉందే, నిన్ను అన్ని సందుకోవాలి, పెందల కాడ వెళ్ళాలి. ఆదివారం నాడు అందరికన్నా మొదగాలి. 10 గంటల కాదంటే 9 గంటలకే వస్తప్పుడంట జినక పిల్లలాగా రావాలి, పోతప్పుడు తాంబేలాగా పోవాలి. అయ్యగారిని కలిసి ప్రార్థన చేయించుకొని, అయ్యా ఏమైనా ప్రార్థన అంశాలు ఉన్నాయా? దేనికోసమన్నా ప్రార్థన చేయాలన్నా? ఏమైనా ప్రార్థన అంశాలు ఉన్నాయా? ఎవరికోసమన్నా ప్రార్థన చేయాలన్నా? నాతో ఏమైనా పని ఉందా? ఏమన్నా పరిచర్య ఉందా? అంత మంట మనకి ఎక్కడదండి? అసొంటి ప్రార్థన, అసొంటి ఆశ ఎక్కడదండి? వస్తివా రామశిలక? ఊపుకుంటొచ్చిన రావాలి కాబట్టి వస్తున్నా, పోవాలి కాబట్టి పోతున్నా. రాకపోతే అయ్యగారు ఫోన్ చేస్తాడు, అమ్మగారు ఫోన్ చేస్తుంది. ఈమె దేవుని కోసం రాదు, అమ్మగారి కోసం వస్తుంది, అయ్యగారి కోసం వస్తుంది. నువ్వు వచ్చే వారం నుంచి చినిక పిల్లలాగొద్దుగాక, తాంబేలాగా పోదుగాక. ఎట్లా రావాలి? పోతప్పుడు ఎట్లా పోవాలి? మెల్లగా అందరికి ప్రేజ్లాడి చెప్పి, అన్న వందనాలన్నా. ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే, అన్న ఏమైనా ప్రార్థనాంశాలు ఉన్నాయన్నా, ఎక్కడి నుంచి వచ్చినవన్నా, ఏడుంటావన్నా అడిగి పరిచయం చేసుకొని ప్రేజ్లాడి చెప్పి పాస్టర్ గారు కలిసి ప్రార్థన చేయించుకొని నిమ్మల ఒక్కొక్క దేవునికి స్తోత్రం. పచ్చలేరు పోతే ఏం కరుస్తాయి? పెళ్ళిళ్ళకి పోతే ఏం కరుస్తాయి? పెళ్ళిళ్ళకి పోతే నేను శాపం పెడతలేను. ఆదివారం నాడు చర్చి మానేసి ఎక్కడ వినేది 2 కాళ్ళు ఇరగపోతే నన్ను అడుగు. నేను శాపం పెడతలేను. ఆదివారం నాడు నీ ప్రయాణం మంచిది కాదండి. చర్చి మానేసి సంపాదన, ఆదివారం నాడు సంపాదన మనకు మంచిది. దేవునికి స్తోత్రం. ప్రభు కొరకు నేను ప్రాణమైన బెడతంటివి ఏమన్నావు? ప్రభు కొరకు నేను ప్రాణమైన బెడతంటివి. బైబిలది చెప్పినావు, భాషలెన్న చేసినావు. బైబిలది చెప్పినావు, భాషలెన్న చేసినావు. 10 చినుకులు వర్షం వస్తే ప్రభు గుడికే రాకపోతివి. ఎక్కువ ఎండా కొడితే ప్రభు గుడికే రాకపోతివి. వద్దు వరన్నా, ఈ సగము బతుకొద్దురా ఓరన్నా. పూర్తి సమర్పణత బ్రతుకురా ఓరన్నా. వద్దు వసలే, ఈ
మరుపనద బ్రతకవే ఓసెలే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వచ్చిందా పక్షవాతం వచ్చిందా? మరి లేపరే, ఇట్లా పోయినాయా, ఇట్లా లెత్తలే మీదికి. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. మన దేవుడు చచ్చిపోయిన దేవుడా బతికున్న దేవుడా? మీరు బతికిర్రా సచ్చిర్రా? బతికున్న దేవునికి బతికున్నట్టుగా చెప్పుదాం. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. సగం సగం భక్తి, దించొద్దు దించొద్దు. సగం సగం భక్తి మీరు వద్దనాలే. సగం సగం భక్తి వెనక బ్రదర్ మీరు కూడా సగం సగం భక్తి, సగం సగం భక్తి. ఫోడ్ర భక్తి, లిప్టిక్ భక్తి, దులుపుకొనిపోయి భక్తి, పిడికల భక్తి, గొట్టం భక్తి, బర్రె భక్తి, మూట భక్తి, గడ్డ భక్తి. మీరే చెప్పండి, ఇంకెన్ని రకాల మందులు కొట్టాలి? నువ్వే చెప్పు, ఇంకా ఎన్ని రకాల మందులు కొడితే నీ పురుగు దాస్తుంది? చంపుకోవా? ఇలాంట చంపుకుంటాం, మళ్ళీ చంపుకుంటాం, చంపుకుంటాం, చంపుకుంటాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాం. బైబిల్లో ఒక మాట ఉంది, వేషాలన్న పరలోకానికి వెళ్తారు, వేషధారులు వేషన్న పరలోకం వెళ్తాడంట. అయ్యా నేను వేషనయ్యా నన్ను క్షమించంటే వేషను పరలోకానికి తీసుకెళ్తాడంట. నిలువెచ్చని జీవితం, గుళ్ళో తీరు బయట తీరు, వేషధారణ. మా కళ్ళు మూసుకో తల్లి, నిన్ను మా కాలం తినండి. పక్షపాతం వచ్చిందా? మా నడుము మూడు నిన్ను మా కాలం తినండి. ఒక నిమిషం, దగ్గర దగ్గర గంట 40 నిమిషాలు ఇంటూ వచ్చావు నువ్వు. గంట 40 నిమిషాలు ఇంటూ వచ్చావు నువ్వు. టైం కనిపించలే నీకు. నవ్వుకో, నవ్వుల పాలు కాకని చెప్పాను. అందరు కళ్ళు మూసుకోండి, ఆలోచించు. మా మాటలు నవ్వినట్టుగానే ఉంటాయి. కోపంతో దెబ్బలు కొట్టేవాడు పడడు, కోపంతో దెబ్బలు కొట్టేవాడు పడడు. కన్నోరు తెరవండి అక్క. నిజమే ప్రభా, నిజమే తండ్రి. నాకు సాక్ష్యం అనే పిడి లేదయ్యా, నాకు సాక్ష్యం అనే కర్ర లేదయ్యా. నా అత్తో మాట అంటే ఓర్చుకోలేకపోతున్నాను, నా భర్తతో మాట అంటే ఓర్చుకోలేకపోతున్నాను, నా ఇంటి పక్కలో మాట అంటే ఓర్చుకోలేకపోతున్నాను, నా దైవసే కూడా మాట అంటే ఓర్చుకోలేకపోతున్నాను. నాకు ముక్కు మీద కోపం ఉందయ్యా. అక్క నోరు తెరవక్క. పాపాన్ని ఒప్పుకుంటే మెప్పు, కప్పుకుంటే ముప్పు. ఒప్పుకో, కప్పుకో. కప్పే కొద్ది కంపు కొడుతుంది. మట్టి మనసులో మనం దేవుళ్ళం కాదు, దేవదూతలం కాదు, మట్టి శరీరం. పడిపోతాం, పడిపోయే అవకాశం ఉంది. కానీ ఏడబడ్డవాడు ఉండదు, ఆడికే లేవాలి. దేవుని దగ్గర ఒప్పుకోవాలి, దేవుని దగ్గర ఒప్పుకొని వదిలిపెట్టాలి. మొదలుకెళ్ళి పాప నీకేం పుట్టింది? నిజమే ప్రభా, నాకు సాక్ష్యం అనే పిడి లేదయ్యా, నాకు సాక్ష్యం అనే కర్ర లేదయ్యా. నా కీబోర్డ్ అని ఒక్క నిమిషం ఆగనా? నోరు తెరవండి, నోరు తెరవండి. పాపాన్ని ఒప్పుకుంటే మెప్పు, కప్పుకుంటే ముప్పు. ఇంత ఖర్చు పెట్టి, లైటింగ్ పెట్టి, సౌండ్ సిస్టమ్ పెట్టి, కుర్చీలు వేసి, సౌండ్ సిస్టాన్ని పెట్టి, పట్టాలు వేసి, మీకు భోజనాలు పెట్టి, ఇది అంతెందుకు? నువ్వు పరలోకం వెళ్ళాలని, నువ్వు పరలోకంలో కనిపించాలని. అక్క వద్దక్క, సీరియళ్ళు, సినిమాలు, అల్లరితో కూడిన ఆటపాటలు పరిశుద్ధులకు తగినవి కావు. అక్క విని దులుపుకొని వెళ్ళిపోకు, విని కుక్కతో ఒక గొట్టం పెట్టినట్టు చేయకు. నోరు తెరవండి, నోరు తెరవండి. నిజమే ప్రభా, నా ఆత్మీయ జీవితానికి ఫలాన్ని పురుగు పట్టిందయ్యా. నీ పురుగు నీకు తెలుసు, నీ ఆత్మీయ జీవితాన్ని ఏ పురుగు తింటుందో నీకు తెలుసు, నీ ఆత్మీయ జీవితానికి ఏ సెదలు పట్టిందో నీకు తెలుసు. పంట చేనుకు పురుగు పడితే పంట రానట్టుగా నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండవు. ఇంకో మంచి ఇల్లు కట్టుకోలేకపోతున్నావు అంటే నీ ఆత్మీయ జీవితానికి పట్టిన పురుగే. నీ అప్పులు తెల్లారుతలేవంటే నీ ఆశీర్వాదాన్ని పట్టిన పురుగే, నీ ఆత్మీయ జీవితానికి పట్టిన పురుగే. అక్క నువ్వు మంచిగా బ్రతుకుతలేవంటే, నీ కుటుంబం బాగుపడతలేదంటే నీ ఆత్మీయ జీవితానికి పట్టిన పురుగే. అయ్యా నాకు ఫలాని పురుగు ఉందయ్యా, ఆ పురుగు పేరు చెప్పు. మనం మట్టి మనసులం. నాకు అయ్యా కార్తీక దీపం అనే పురుగు ఉందయ్యా, మనసు మందారం అనే పురుగు ఉందయ్యా, జబర్దస్త్ అనే పురుగు ఉందయ్యా, అక్ర సంబంధం అనే పురుగు ఉందయ్యా, తాగుడు అనే పురుగు ఉందయ్యా, పోను అనే పురుగు ఉందయ్యా, అయ్యా బీడీ అనే పురుగు ఉందయ్యా, గుట్కా అనే పురుగు ఉందయ్యా, వడ్డీ వ్యాపారం అనే పురుగు ఉందయ్యా, ముక్కు మీద కోపం అనే పురుగు ఉందయ్యా. అయ్యా అక్క నువ్వు ఒక్క పురుగు లేదా నీకు? నువ్వు నోరు తెరస్తలేవు,
ఒక్కము నువ్వు అంత దేవదూతవా మనం మనసులం, మట్టి మనసులం. మనము దేవుళ్ళం కాదు, దేవదూతలం కాదు. ఒప్పుకోకు. దేవుని దగ్గర ఏడు, నాకు పలాని పురుగుందయ్యా, నా ఆత్మీయ జీవితానికి పలాని చెదలు పట్టిందయ్యా. దైవసేకుడు ఎన్ని మందులు కొట్టినా, ఎన్ని రకాల మందులు కొట్టినా అది సస్తలేదయ్యా. సచ్చినట్టే సచ్చి తోకాడిస్తుందయ్యా. నన్ను క్షమించు. ఆ పురుగు పేరు చెప్పు. నోరార మనసిప్పి చెప్పు, నాకు పలాని పురుగుందయ్యా. 24 గంటలు ఫోన్లలో బూతు బొమ్మలు చూస్తున్నానయ్యా, మెసేజ్లు పంపిస్తున్నానయ్యా. నీ పురుగు నీకు తెలుసు, నీకు అర్థమయ్యే బాణలు చెప్పిన, నాకు పలాని పురుగుందయ్యా. ఆ పురుగు పేరు చెప్పు. మనసులం, నిజమే ప్రభా, నా భక్తి పౌడర్ భక్తి లాగుందయ్యా, నా భక్తి లిప్టిక్ భక్తి లాగుందయ్యా, నా భక్తి దులుపుకొనిపోయే భక్తి లాగుందయ్యా, నా భక్తి 2 పిడికల భక్తి లాగుందయ్యా, నా భక్తి గొట్టం భక్తి లాగుందయ్యా, నా భక్తి బర్రె భక్తి లాగుందయ్యా, నా భక్తి మూట భక్తి లాగుందయ్యా. అవునయ్యా, నిజమే ప్రభువా, కారిపోయే భక్తి అయ్యా. ఇన్ని రోజులు వ్యర్థమైన భక్తి చేశానయ్యా. నోరు తెరవండి. ఇన్ని రోజులు వ్యర్థమైన భక్తి చేశానయ్యా. ఇన్ని రోజులు నిన్ను నడిపించానయ్యా. ఆదివారం నాడు సంపాదన చినిగిపోయిన సంచి లేచినట్టే, జల్లెట్ల నీళ్ళు పోసినట్టే నీ కుటుంబం దరిద్రం. ఆదివారం నాడు సంపాదన వద్దు. నిజమే ప్రభా, ఎన్ని రోజులు నేర్పించానయ్యా. ఈ రోజు నుంచి నువ్వు నచ్చే భక్తి చేస్తా, నువ్వు మెచ్చే భక్తి చేస్తా, యథార్థమైన భక్తి చేస్తా. రగిలే జాలగా మండుతున్న పదగా ఇతరులకు సాక్షిగా నిన్ను సంతోషపడతా. నువ్వు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధంగా బ్రతుకుతాను. సీరియళ్ళు మానేస్తా, సినిమాలు మానేస్తా, తాగుడు మానేస్తా, అక్ర సంబంధాన్ని వదులుకుంటా, వడ్డీ వ్యాపారాన్ని వదులుకుంటా, నాకున్న అలవాట్లన్నీ వదులుకుంటా. నువ్వు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధంగా బ్రతుకుతా. నోరు తెరవండి. ప్రభు కోసం బ్రతుకుతున్న వాళ్ళు సీరియళ్ళు మానేసి, సినిమాలు అల్లరితో కూడిన ఆటపాటలు మానేసి, మీ అలవాట్లను మానేసి ప్రభు కోసం బ్రతుకుతున్న వాళ్ళు మీ కుడి చేత బైబిల్ ఎత్తండి. మీకోసం చిన్న ప్రార్థన చేస్తా. ధైర్యంగా ఎత్తండి, సిగ్గుపడకండి. అక్క ఎత్తక్క, ఇంత బతికి ఇంటంకే తెస్తావా, నరకానికి వెళ్తావా? సరిగా ఎత్తండి. పక్షపాతం వచ్చిన ఎత్తకండి. సరిగా ఎత్తండి. చాలామంది బైబిల్ ముందు ఎత్తుకొని ఎత్తుతలేరు. అక్క నరకానికి వెళ్తావా అక్క? పరిశుద్ధుడా పరమందాసం పరులకు తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చాలామంది బైబిల్ ఎత్తారు, తీర్మానం చేసుకున్నారు. నువ్వు నచ్చే భక్తి, మెచ్చే భక్తి, యథార్థమైన భక్తి చేస్తాని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. వాళ్ళ తీర్మానాన్ని మీరు అంగీకరించి అందరం పరలోకం వెళ్ళే కృప దయచేయమని యేసుక్రీస్తుని అడుగుతున్నాను తండ్రి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు మా నిండు వందనాలు. కొంచెం లేట్ అయింది, నన్ను క్షమించండి.